హాయ్ అండి, హలో, నమస్తే, వామ్ వెల్కమ్ అండి టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ సెషన్ అనమాట. మన యొక్క హీలీ ఫ్యామిలీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఈ యొక్క హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మన యొక్క జూమ్ ట్రైనింగ్ సెషన్ హోస్ట్ కూడా నేనేనండి. యా, జస్ట్ లెట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ నా వాయిస్ కానీ నా స్పీచ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా. ఎస్ అని టైప్ చేయండి ఒక్కసారి చాట్ బాక్స్లో ప్లీజ్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఎవ్వరు రెస్పాన్స్ చేయట్లేనే లేదండి. నా వాయిస్ వినిపించట్లేదా? ఎస్. దివ్య గారు ఒక్కరు యాక్టివ్గా ఉన్నారండి. దివ్య గారు ఒక్కరు యాక్టివ్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నాకే వాస్ క్లాస్ అటెండ్ అవుతున్నట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేదు. నెక్స్ట్ శాంసంగ్ అని పెట్టారు. సార్ శాంసంగ్ అని సార్ కానీ మేడం ఎవరైతే ఉన్నారో మీ పేర్లు పెట్టుకుంటే మనము కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. శాంసంగ్ ఎస్ఎం అని పెట్టారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అద్భుతంగా హ్యాపీగా మంచిగా పేరు పెట్టుకుంటే నేను పేరుతో మనం పరిచయం. సిరి. సిరి, ఓకే. సిరి గారు అట. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. బట్ ఒక టూ త్రీ రెస్పాన్సెస్ వస్తున్నాయి అంతే. మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా లేరని నేను అనుకోవాలన్నమాట. హ్మ్. ఇప్పటికీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పటివరకు రెస్పాండ్ అయిన వాళ్ళు మాత్రమే అయ్యారనమాట. ఓకే. నో వరీస్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అయినా లేకపోతే కొత్త వాళ్ళైనా కూడా మనం హీలీ టూ యాప్ అంటే మన యొక్క పింక్ యాప్ ఏదైతే ఉందో. గుడ్ ఈవినింగ్ సార్ రవికుమార్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన హీలీ టూ యాప్ ఏదైతే ఉందో మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ఎవరైతే కాయిల్ వాడుతూ ఉన్నారో ఇప్పుడు ఎవ్వరు కాయిల్ అనేది వాడొద్దండి. మనకి ఫస్ట్ మనకి బై డిఫాల్ట్గా కంపెనీ వారు ఈ బ్యాండ్స్ ఇచ్చి ఉన్నారు. ఈ హ్యాండ్ బ్యాండ్స్ అంటాం మనము. ఈ హ్యాండ్స్కి ఏదో నాకు కనిపిస్తున్నాయా మీ అందరికీ? యా. ఇట్లా హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇది. ఒకవేళ బ్యాండ్స్ పెట్టుకోలేని పక్షాన లేకపోతే మీరు బ్యాండ్స్ యూజ్ చేయలేని తరంలో మనకి హైవేవ్ అని ఒక అంటే ఇంకొక యాక్సెసరీ యాడ్ ఆన్ ఉంటుంది. మీ యొక్క హీలీ షాప్లోకి వెళ్ళేసి మీ యొక్క డివైస్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఆన్స్లో మీ యొక్క డివైస్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ హైవేవ్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. ఈ హైవే వాడండి. హైవే కూడా చాలా అంటే చాలా వైర్లెస్ థింగ్. చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. మన ఈ యొక్క ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో అంతటి ఈక్వల్ ఈ హైవే కూడా మనకు వస్తుంది. ఎవరన్నా హీలీ రిజల్ట్ని 100% బెనిఫిట్ పొందాలి అనుకున్న వాళ్ళు కాయిల్ మాత్రం దయచేసి వాడకండి. కాయిల్ వాడకుండా మన ఈ హ్యాండ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రిస్ట్ బ్యాండ్స్ అంటాము మనము. ఈ యొక్క బ్లాక్ కలర్ స్ట్రిప్, రెండు బ్లాక్ కలర్ స్ట్రిప్స్ వస్తాయి. ఒక హ్యాండ్కి ఒక స్ట్రిప్, ఇంకొక హ్యాండ్కి ఇంకొక స్ట్రిప్ పెట్టుకొని ఈ అరచేతి కిందికి పిన్ వచ్చేలాగా మనం పిన్ చేసుకొని ఈ వైట్ కలర్ పిన్స్ అనేవి ఒకటి డివైస్కి మరొకటి ఈ పిన్కి అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకొని మీరు ఇంటెన్సిటీ 35-40 కన్నా ఎక్కువ పెట్టొద్దు. కాయిల్ పెట్టుకుంటే మనము ఒక 100% అలా పెట్టుకుంటాము. సో కాయిల్ కాకుండా ఈ బ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళు మ్యాండేటరీగా 35%, 40% కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఒకవేళ మీరు దాని అంటే మా బాడీ సెన్సిటివ్ ఉంది అనుకోండి, 25-30% మీరు పెట్టంగానే మీకు ఇక్కడ వేవ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి అయితే వేవ్స్ పాస్ అవుతున్నాయో అక్కడ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ 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 పర్సంటేజ్ పెట్టుకుంటే మీకు డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ వాటర్ తాగండి. వీలైనంత జ్యూసెస్ ఏమైనా ఉంటే తాగండి. ఒకవేళ డయాబెటీస్ కాకపోతే జ్యూసెస్ తీసుకోవడం కూడా నేను సజెస్ట్ చేస్తాను. లిక్విడ్ ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలండి. మనము ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటే హీలీ అద్భుతంగా పనిచేస్తుంది. హీలీ అద్భుతాలని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద థింగ్ అండి. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, ప్రతి ఒక్కరికి మీ హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోండి. హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకొని డైరెక్ట్ ప్రోగ్రామ్స్ అయితే హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకొని వాడండి. హ్యాండ్ బ్యాండ్స్తోనే రిజల్ట్ అద్భుతంగా మీరు పొందగలుగుతారు. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ అజెండా. లాస్ట్ టైం మనము కోచ్ అనాలిసిస్ ఎలా ఎలా బ్లూ యాప్లో కోచ్ అనాలిసిస్ ఏంటి, కోచ్ అనాలిసిస్లో ఎలా చేసుకోవాలి అని అనుకున్నాము. ఓకే. యా, ఇవాళ మనము డెమో అయితే చూద్దాము. ఎందుకంటే గత కొన్ని సెషన్లో అసలు హీలీ అది మన బ్లూ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ డౌన్లోడ్ చేసుకున్న బ్లూ యాప్ని ఎలా మనము ఓటీపీతో మన లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్తో, అండ్ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మనము మళ్ళీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క ఆప్షన్స్ చూసుకున్నాము.
ఆరా కూడా మనం ఒకసారి అద్భుతంగా చూసాము. కోచ్ అనాలిసిస్ ఉందండి. ఈ యొక్క కోచ్ అనాలిసిస్లో మనకి కావాల్సిన అఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ బాగుండాలి, లేకపోతే మన ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే మనకి ఒకవేళ చదువుకునే వాళ్ళైతే మంచి ర్యాంకులు రావాలి, ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి. అంటే మనకి కావాల్సిన ఫ్యూచరిస్టిక్ థింగ్ ఏదైతే ఉందో, అంటే ముందు జరగబోయే విషయాన్ని ప్రజెంట్ టెన్స్లో అంటే ఇప్పుడు మనకి జరిగినట్టుగా మనం అఫర్మేషన్ రాసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు మీకు కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ పాత్లోకి అలైన్ అయిపోతాయి. ఈ అలైన్మెంట్ ఎప్పుడైతే సెట్ అవుతుందో మీకు కావాల్సిన హ్యాపనింగ్స్, మీకు రావాల్సిన ఏదైతే మోతాదుగా ఉంటుందో అది మీకు వస్తుంది. అంటే మీరు కోరుకున్నది మీకు అందుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కోచ్ అనాలిసిస్ అఫర్మేషన్ అండి. ఇది ఒక అద్భుతమైన అంశం. ఒక్కసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఎస్, షేర్ అండ్ టచ్ స్క్రీన్. నా స్క్రీన్ మీ అందరికీ కనిపిస్తుందా అండి? ఎస్, కనిపిస్తుంది. సో ముందుగా మీరు ప్లే స్టోర్లో, యాపిల్ అయితే యాపిల్ స్టోర్కి వెళ్ళాలి. ఒకవేళ ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్కి అయితే ఆండ్రాయిడ్లో వెళ్ళాలి. సెర్చ్ బాక్స్ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్లో అయితే ప్లే స్టోర్, ఇందులోకి వెళ్ళి హీల్, హెచ్ఈఏఎల్, హీల్ అడ్వైజర్, అడ్వైజర్ అనాలసిస్ 2 ఈ యాప్ అండి. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నాకు ఓపెన్ అని వచ్చింది. మీరు ఫస్ట్ టైం అయితే ఇట్లా మీరు ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు బై డిఫాల్ట్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మన ఈ యొక్క హీలీ అకౌంట్ ఎప్పుడైతే హీలీ పర్చేస్ చేసేటప్పుడు మనకి ఈ అకౌంట్ అనేది వస్తుందండి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది, 6 డిజిట్ ఓటీపీ. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ నెక్స్ట్ని కొట్టంగానే ఇలా మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. నేను ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నానా, ఇంకా మెల్లిగా ఏమైనా చెప్పమంటారా? అందరూ క్యాచ్ చేస్తున్నారా? ఒక్కసారి నాకు ఎస్ ఆర్ రెడ్యూస్ మై అంటే నా స్క్రీన్ని కొంచెం తగ్గిమని ఒక్కసారి మీ చాట్ బాక్స్లో చెప్తే నేను కొంచెం స్లోగా చెప్తాను. ఆర్ ఎల్స్ ఇజ్ ఇట్ ఓకే? ఎస్, ఓకే. థ్యాంక్ యూ అండి మల్లారెడ్డి గారు. సో ఇలా మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది బై డిఫాల్ట్ ప్రొఫైల్ అండి. అంటే మనం ఇప్పుడు ఏ ఏ ప్రొఫైల్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిందో అది ఎవరి పేరు మీద అయితే మనము రిజిస్టర్ అయ్యామో ఆ పేరు డిఫాల్ట్ ప్రొఫైల్. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇది నా డిఫాల్ట్ ప్రొఫైల్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వారిని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లయింట్స్ అని ఉంటుందండి మన కింద. ఇక్కడ క్లయింట్లో మనకి కొత్త వారిని క్రియేట్ ఇప్పటివరకు మీరు ఫ్రెష్ కొత్తగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మీకు ఏం కనిపించవు, ఎంటీ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఆల్రెడీ చాలా మందిని చేసి ఉన్నాను కాబట్టి చాలా మందిని కనిపిస్తున్నాయి. సో కింద మీకు ప్లస్ అనే బటన్ ఉంది. ఇక్కడ కింద అనేది ప్లస్, రైట్ సైడ్ లెఫ్ట్లో కింద ప్లస్ అనే బటన్ ఉంది. ఈ ఈ ప్లస్ బటన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ పర్సన్, అనిమల్, ప్లాంట్, ఆర్గనైజేషన్, బిల్డింగ్, వెహికల్, గ్రూప్, అదర్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా ఇలా మనము ఒక పర్సన్ క్రియేట్ చేయాలి. క్లయింట్ క్రియేషన్ ప్రాసెస్ ఏంటో మీకు అందరికీ ఆల్రెడీ నేను మన ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజయ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ అజయ్ అనే వ్యక్తిని మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ క్రియేట్ చేసి ఉన్నాము, తీసుకున్నాము అనుకుంది. సో ఇక్కడ కోచ్ అనేది ఉంది. ఇక్కడ ఫస్ట్ రెజనెన్స్, సెకండ్ రెజనెన్స్, థర్డ్ రెజనెన్స్, ఈ రెజనెన్స్ క్లాసెస్ అయిపోయాయి. ఆరా కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కోచ్ అనమాట. ఇప్పుడు ఈ కోచ్ని ఏంటి అంటే ఈ కోచ్ అనాలిసిస్కి మనం పవర్ బటన్ ఆన్ చేయాలి. మన డివైస్లో పవర్ బటన్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన వెంటనే మీకు డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ డివైస్ కనెక్ట్ అయిన తర్వాత మనకి కోచ్లో 2 ఆప్షన్స్ ఇస్తారండి. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫోకస్ టెక్స్ట్ అనేది ఉంది. సెలెక్ట్ ఫోకస్ ఆర్ ఎంటర్ మాన్యువల్లీ అనేది 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా డివైస్ మనకి అడ్వైజ్ చేసేదాన్ని మనం డిఫాల్ట్గా కూడా తీసుకోవచ్చు. ఈ ఆరో మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ వచ్చాయి చూడండి. ఐఎమ్ లవబుల్, ఐ లవ్ అండ్ ఐఎమ్ లవ్డ్, ఐఎమ్ ఎట్ పీస్ విత్ మై సెల్ఫ్, ఐ యూజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ ఇన్ మై వర్క్, I am living my true calling. I identifying and achieving my goals and desires with ease. I desire to be wealthy and happy. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ అనేవి ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ అఫర్మేషన్స్ అనేది ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉన్నాయండి. అయితే ఈ డిఫాల్ట్ అఫర్మేషన్స్ని మీరు డిఫాల్ట్గా మీరు చూస్ చేసుకొని మీకు ఏదైతే రిలవెంట్ అనుకుంటే ఆ రిలవెంట్ది మీరు సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్, లేకపోతే ఐ డిజర్వ్ టు బీ వెల్దీ అండ్ హ్యాపీ అనేది తీసుకుందాము. డన్.
అక్కడ డన్ అని ఉంది, డన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అనాలిసిస్ చేయాలి. లేదు ఒకవేళ మనము డిఫాల్ట్ కాదు, మనము ఎంటర్ చేసుకోవాలి, మనకి కావాల్సిన అంటే మనకు సపరేట్గా మన సొంతం అఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ సెలెక్ట్ ఫోకస్లో మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి మీకు ఇక్కడ అఫర్మేషన్స్ అనేది మీరు రాసుకోవాలి. సార్ నాకు అఫర్మేషన్స్ ఎలా అనేది తెలియదండి, నేను ఎలా రాసుకోవాలో తెలియదు అని అంటే చాలా సింపుల్ అండి. కంప్లీట్గా ఒక గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఒక ఫ్రెష్ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫ్రెష్ ట్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అఫర్మేషన్ రిలేటెడ్ అఫర్మేషన్ రిలేటెడ్ టు వాట్, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏ రకం మ్యారేజ్ అఫర్మేషనా, బిజినెస్ అఫర్మేషనా, బిజినెస్ అఫర్మేషన్స్ అని కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ BUSINESS బిజినెస్ అఫర్మేషన్ చూడండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకు వచ్చేస్తాయి ఎన్ నెంబర్ ఆఫ్ మనకి బిజినెస్ అఫర్మేషన్స్ వచ్చాయి. ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు చాలా చాలా అంటే చాలా వచ్చేస్తాయి. మై బిజినెస్ ఇస్ హ్యూజ్ సక్సెస్, సక్సెస్ కమ్స్ టు మీ న్యాచురల్లీ. ఇవన్నీ మనకి బిజినెస్కి రిలేటెడ్ అండి. ఇలాగా ఇక్కడ మీరు దేనికి సంబంధించిన మీ యొక్క అంటే మీ అఫర్మేషన్ దేనికి, లేకపోతే మీ యొక్క మ్, మీరు దేనికోసం కోచ్ అనాలిసిస్లో మీరు అఫర్మేషన్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ థింగ్, మ్యారేజ్ అవ్వచ్చు, మన స్టడీస్ అవ్వచ్చు, పిల్లల స్టడీస్ అవ్వచ్చు, మన హ్యాపెనింగ్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, లేకపోతే వెల్ బీయింగ్ అవ్వచ్చు, ప్రాస్పరిటీ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు. ఇలాగా మీ ఇష్టం, ఆప్షన్ మీకే. మీకు ఏం కావాలో దాన్ని ఇక్కడ మనము ప్రజెంట్ టెన్స్లో ఇవ్వాలి. అంటే ఫ్యూచర్లో మనకి కావాల్సిన విషయం ఏదైతే ఉందో అది మనం ప్రజెంట్ టెన్స్లో ఇవ్వాలి. అక్కడ కూడా మీరు చూస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లో ఉండేలాగా ఉండేటివి మీరు చూసి ఒకసారి చూసుకొని దాన్ని ఈజీగా అంటే మీకు రిలేటెడ్ రిలవెంట్ అని మీకు ఏదైతే అనిపిస్తుందో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇది బై డిఫాల్ట్ తీసుకుని స్టార్ట్ అనాలిసిస్ చేశాను. సెర్చ్ ఫర్ డివైస్ అని వస్తుంది, సెర్చ్ ఫర్ డివైస్ తీసుకుంటుంది. సో ఇలాగా మీరు బై డిఫాల్ట్గానన్నా మీరు చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్డ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ మీకేనండి. ఈ విధంగా మనకి అనాలిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక పై చార్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఇలాగా ఇదో ఇక్కడ చూసుకోండి, ఈ పై చార్ట్ అనేది వచ్చింది. ఇందులో మనకి గ్రీన్ గ్రీన్ ఉంది అనుకోండి బాగున్నట్టు. ఇక్కడ మనకి 10 చార్ట్స్ వస్తాయి. ఈ చార్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి, కెరియర్ ఒకటి, ఫినాన్స్ ఒకటి, గోల్స్, పొటెన్షియల్, స్పిరిచువాలిటీ, సోషల్ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్, సెల్ఫ్ వర్త్, ఇలాగా పొటెన్షియల్, ఇలాగా మనకి 10 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 10 కేటగిరీస్లో మన యొక్క హ్యాపెనింగ్స్ ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయి అనేది మనకి ఈ యొక్క కోచ్ అనాలిసిస్ చూపిస్తుందండి. ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు కనిపించేది మీకు లోలో ఉంది అని అర్థం. యాక్చువల్లీ ఈ క్లయింట్ పరంగా అన్ని కొంచెం లోలో ఉన్నట్టు, ఎల్లో ఆరెంజ్ ఉన్నట్టే. ఎక్కడైతే రెడ్ ఉన్నాయో ఆ ఫీల్డ్లో వాళ్ళు బాగున్నట్టు అనమాట. సో ఇక్కడ మీరు ఇండివిజువల్గా ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా ఒకదాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని కొట్టాలి. లేకపోతే మనం సింగిల్గా కూడా మనం హీల్ చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అని కొట్టాలి. ఇక్కడ చూడండి, లివింగ్ కాన్షియస్లీ, ఎనర్జీ, పవర్, ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా పర్లేదు. మ్యాండేటరీగా మీకు అన్నీ అర్థం అవ్వాలని రూల్ కూడా ఏం లేదు. జస్ట్ మీరు హ్యాపీగా ఈజీగా స్టార్ట్ అనాలిసిస్ కొట్టండి, చెక్ చేసుకొని. సో ఇలా స్టార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు వైబ్రేట్ అని ఉందండి. ఈ వైబ్రేట్ని క్లిక్ చేసి ఇక్కడ బై డిఫాల్ట్ సెలెక్ట్ డ్యూరేషన్ టైంలో 1 minute 20 seconds ఏదైతే ఉందో అక్కడ మనము 27 minutes సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ ఆరా కోచ్ మీరు 27 minutes డైలీ మార్నింగ్ ఒకసారి ఆరా ఒకసారి చేసుకుంటే ఈవినింగ్ కోచ్ ఒకసారి చేసుకోవచ్చు. ఇట్లా 27 minutes సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలండి. డైలీ ఆరాని కోచ్ని మీరు డైలీ ఒక 27 minutes చేసుకుంటే మీ యొక్క హ్యాపెనింగ్ మీరు ఊహించనంత పెద్ద రేంజ్లో మీకు మారిపోతాయి. మీ హ్యాపెనింగ్స్ అన్నీ మారుతాయి. మీరు అసలు ముందు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే డిఫరెన్స్ని చాలా క్లియర్గా మీరు చూస్తారు. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇలా కోచ్ అనాలిసిస్ని మనం వాడుకోవచ్చు. ఎవ్రీడే మనము ఇలాగే చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళిపోయి మనం ఇవాళ ఆల్రెడీ చేసిన దాన్ని హిస్టరీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్ చేయకుండా, ఫ్రెష్గా ఎంటర్ చేయకుండా, యా డౌట్స్ ఏమన్నా లాస్ట్లో తీసుకుందాము. డెఫినెట్గా వి విల్ హ్యావ్ 1-on-1 సెషన్స్ అనమాట. మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. ఇలాగా మనము ఒక్కసారి మనం
ఎంటర్ చేస్తుంది మాన్యువల్గా ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయకుండా ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ అంటే అక్కడ మనకి ఫీల్డ్స్లో అన్ని గ్రీన్స్ వచ్చే వరకు డైలీ మనం చేసుకోవచ్చు. ఇలాగా హిస్టరీ అనాలిసిస్ ప్రొఫైల్ హిస్టరీలోకి వెళ్తే ఈ హిస్టరీలో మనకి కోచ్ అనాలిసిస్ ఇందాక మనం చేసింది బై డిఫాల్ట్గా వచ్చేసింది. ఇక్కడ వైబ్రేట్ అని కొట్టేసి టైం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ డే ఎవ్రీ టైం మనము కొత్తగా అనాలిసిస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అక్కడ మనం స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదండి అద్భుతమైన కోచ్ అనాలిసిస్. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. యా, సో ఇది కోచ్ అనాలిసిస్ అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఆ, మనతో యాప్ ఉండడము, యాప్ ఉంటే సరిపోదండి. ఆ యాప్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనము అద్భుతంగా మనం వాడుకోవాలి. దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ సీ వాట్ మిరాకిల్స్ క్యాన్ బి డన్. అంటే మన ఈ యొక్క హీలీ డివైస్తో మనం ఎన్ని మిరాకిల్స్ అనేవి చూడొచ్చు చేయొచ్చు అనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో తప్పనిసరిగా మీరు ఈ యొక్క బ్లూ యాప్ని 100% యూజ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఆ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళకి మన గెస్ట్ స్పీకర్ ఉన్నారు. ఆ, మరెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ సార్. వారు వచ్చేసి నా యొక్క ట్రైనర్ అండ్ మెంటర్ అనమాట. ఇంతసేపు నేను మీకు ఈ యొక్క సబ్జెక్ట్ అందజేస్తున్నానంటే కారణం కూడా వారే. సో ఇవాళటి స్పెషల్ చాయిస్ స్పీకర్ అనే ఒక అంశంపై మళ్ళీ మనందరికీ నాలెడ్జ్ తనతో ఉన్న ఒక అద్భుతమైన నాలెడ్జ్ని మనందరితో షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్న డాక్టర్ రవినారాయణ గారికి వెల్కమ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. Thank you very much, సార్ స్పీచ్ బ్రేక్. తేజ్ గారు. థ్యాంక్ యూ. సో సార్ విన్నారు కదండి ఇప్పటి వరకు. ఆమె క్లియర్ నో? ఎస్ నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ్ గారు. ఇప్పటి వరకు వండర్ఫుల్ గా మనకు హరి గారు ఈ కోచ్ అనాలిసిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బ్లూ యాప్ అనేది చాలా అద్భుతమైన యాప్ అండి మన హీలీలో. దీన్ని రెజోనెన్స్ అంటారు. రెజోనిటీ మన లాంగ్వేజ్ వైబ్రేటింగ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, ఈ మూడుతే మనకి ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ యా, సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను, డిస్కనెక్ట్ అయ్యింది. ఎస్. పూర్ నెట్వర్క్ మేబీ. యా. సో ఈ ఎనర్జీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనే ఈ 3 పిల్లర్స్ మీద మన హీలీ అనేది టోటల్ గా డెవలప్ అయింది. సో ఫస్ట్ మనకు నేచర్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుందండి. ఆ వైబ్రేట్ అవ్వడం వల్లనే మనకు ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుకతో మాట్లాడుతున్నాను, నా నాలుక వైబ్రేట్ అయింది, వాయిస్ అనే ఈ ఎనర్జీ వచ్చింది. అట్లా ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ సృష్టిలో నిరంతరం అవి వైబ్రేట్ అవుతూనే ఉంటాయండి. అంటే స్టిల్ గా ఉండకుండా అవి కదులుతూ ఉంటాయి. ఆ కదలిక వల్లనే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫిజిక్స్ యొక్క ఫండమెంటల్ లా అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 2 చేతులు రబ్ చేయండి,
మనకి హీట్ ఎనర్జీ వస్తుంది. నాలుక మాట్లాడినప్పుడు, సో ఏ ఎనర్జీ అయినా జనరేట్ అవ్వాలి దానికి ఫండమెంటల్ ప్రాసెస్ ఏంటంటే దాన్ని మనం వైబ్రేట్ చేయాలి. ఏది వైబ్రేట్ చేసినా అది ఎనర్జీని మనకు అందిస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. రెండో స్టెప్ ఏంటంటే ఈ ఎనర్జీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ చేయడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియోలో మనం ఈ ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ ఫ్రీక్వెంట్ గా వింటుంటాం. మనం కార్లో రేడియో, ఇప్పుడు అంటే రేడియో లేదు, కార్లో రేడియో పిల్లలు ఏముంటుంది, ఇప్పుడు కార్లోకి వెళ్ళిపోయింది అది. సో కార్లో మనము రేడియో ట్యూన్ చేస్తాం. అక్కడ మనకు ఛానల్స్ 98.1 FM, 98 అట్లా ఏదో కనిపిస్తుంది. సో వాటిని ఏమంటామంటే మనం ఫ్రీక్వెన్సీ మళ్ళీ మాటలు వస్తాయి. అంటే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడే మనం వాటిని వినగలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఈ రిజొనెన్స్ మీకు అర్థం కావాలి. మనం ఎస్ ఎస్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి స్పీకర్ దగ్గర, డాక్టర్ సార్ దగ్గర. నో వరీస్, విల్ వెయిట్ ఒక 2 minutes. Yeah. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. నో వరీస్. సో బ్లూ యాప్ మనము అలా కోచ్ అనాలిసిస్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఇంకా ఫస్ట్లో రాని వారికి ఇంకొకసారి నేను యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే
హీలీ 2 ఏదైతే మనం వాడుతూ ఉన్నామో, డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఏవైతే వాడుతూ ఉన్నామో, ఈ యొక్క డైరెక్ట్ ప్రోగ్రామ్స్ని మనము కేవలం ఇలా హ్యాండ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హ్యాండ్ బ్యాండ్స్ ద్వారా మీరు వాడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కాయిల్ అనేది యూజ్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ చిన్నపిల్లలు అయితేనే కాయిల్ పెట్టుకోమని చెప్పండి. కాకపోతే ఎందుకంటే వాళ్ళ హ్యాండ్కి బ్యాండ్కి సరిపోయేంత ఇదిగా ఉండదు కాబట్టి వాళ్ళకి కాయిల్ ఓకే. అంటే 50% మాత్రమే ఈ కాయిల్ అనేది మనకి డెలివరీ చేస్తుంది. మనకి 100% ఆఫ్ ఈ డెలివరీ అనేది కాయిల్ ద్వారా జరగట్లేదు. మనకి హీలీ అనేది అద్భుతంగా మనకి అన్ని రకాలుగా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే ఈ కాయిల్ 50% చేస్తుంది. సో ఈ హ్యాండ్ బ్యాండ్స్ అనేవి చాలా అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తాయి మీ అందరికీ. ఈ హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇంటెన్సిటీ మాత్రం 35 కానీ 40% మాత్రమే పెట్టుకోవాలి. ఒకవేళ నాకు హ్యాండ్ బ్యాండ్స్ వద్దు, నేను హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోను అనుకున్న వారికి వైర్లెస్ కావాలి అనుకుంటే హైవేవ్ అని ఉంది. హైవేవ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. హైవేవ్ కాస్ట్ వచ్చేసి 82,000 అండి. మనకి ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో 62,000కి అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటు సెల్ వేవ్, మైండ్ వేవ్ అనే 2 పేజీలు కూడా మనకు వస్తాయి, అడిషనల్ పేజెస్ అన్నమాట. మీరు ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క హీలీ షాప్కి వెళ్ళి, హీలీ షాప్లో మనకి యాడ్ ఆన్స్ అని ఉంటాయండి ఆప్షన్స్లో. హీలీ షాప్లోకి వెళ్ళిన తర్వాత షాప్లో మనకి ఎడిషన్స్ కాకుండా ఎడిషన్స్ మిగతా యాడ్ ఆన్స్ అనే ఇంకొక పర్టికులర్ థింగ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. చేస్తే మీకు అక్కడ మీ యొక్క వర్షన్, అంటే మీ దగ్గర ఒకవేళ ఒక డివైస్ ఉన్నా 2 డివైస్లు ఉన్నా, మీకు ఏ డివైస్కి ఈ యొక్క పేజ్ కనెక్ట్ కావాలో ఆ వర్షన్, అంటే ఆ డివైస్ పర్టికులర్ డివైస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ కొట్టాలి. యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత మీరు వ్యూ కార్ట్ కొట్టి మీరు పేమెంట్ అనేది చేసుకోవాలి. 2 to 3 డేస్లో మీకు హైవే వస్తుంది. సేమ్ కాయిల్ని ఎలా అయితే ఫిక్స్ చేస్తారో మన చేతికి పెట్టుకొని వాష్ లాగా ఉంటుంది, అది పెట్టేసుకొని మనం కాయిల్ని ఫిక్స్ చేసినట్టుగా డివైస్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ మొత్తం అంశంలో కాయిల్ అనేది ఎవ్వరు కూడా దయచేసి వాడకండి. వాడితే హ్యాండ్ బ్యాండ్సే వాడండి, లేకపోతే ఈ హైవేవ్తో మీరు ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది పొందుతారు. దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద అజెండా అనమాట. సో లెట్ us వెయిట్ అండి, కొంచెం ఒక 2-3 minutes విల్ వెయిట్ ఫర్ ది డాక్టర్. నెట్వర్క్ ఇష్యూ ఉంది. సో ఇందాక వాట్ ఈస్ ద యూజ్ విత్ హైవే? వెరీ గుడ్ అండి. శ్రీనివాస్ కోట గారు అడుగుతున్నారు యూజ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇప్పుడు మనము ఈ వైర్లు ఎలా అయితే ఉన్నాయో, ఈ వైర్లని మనము వైర్లెస్గా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాష్ లాక్ ఉంటుంది. ఇప్పుడు కాయిల్ అనేది మనకి వైర్లెస్గా ఎలా అయితే వాడుతున్నామో అంతకు ఎఫెక్టివ్గా ఈ హైవేవ్ అనేది ఉంటుంది. హైవేవ్ అనేది అడిషనల్ యాడ్ ఆన్ అండి, యాక్సెసరీ మనకి. ఇప్పుడు ఈ ఇన్స్టెడ్ ఆఫ్ వైర్స్ అంటే ఎలక్ట్రోడ్స్ బదులుగా మనం వైర్లెస్కి వాడుకోవచ్చు అలా. ఓకేనండి శ్రీనివాస్ గారు. మల్లికార్జున్ గారు మీరు కూడా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. మల్లారెడ్డి, సారీ, మల్లారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకుని కెమెరా ఆన్ చేయండి ప్లీజ్. హౌ మెనీ ప్రోగ్రామ్స్? నమస్కారం సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు సార్? చాలా బాగున్నానండి, చెప్పండి. సార్ ఇప్పుడు బ్లూ యాప్ ఒక పర్సన్ కి కంటిన్యూ ఎంతసేపు రన్ చేయాలి సార్? లాస్ట్ అంటే కంటిన్యూస్ గా మధ్య బ్రేక్ ఇవ్వకుండా చేయొచ్చు. 27 minutes అండి. ఒకవేళ సఫిషియెంట్గా ఉన్నారు అంటే హెల్తీగా ఉన్నారు, ఇబ్బంది లేదు, లేకపోతే వేరే వేరే ఏదైనా ఉన్నా కూడా ఇట్ విల్ టేక్ 27 minutes అనేది ఇవ్వండి. 27 minutes ఇచ్చిన తర్వాత మ్యాండేటరీగా గ్యాప్ ఇవ్వాలండి. సో డాక్టర్ గారు వచ్చేసారండి. మనము ఒకసారి డౌట్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మనం లాస్ట్లో మళ్ళీ తీసుకుందాము. సో యా సార్, ప్లీజ్ గో హెడ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్, యా 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 సార్, ప్లీజ్ అన్మ్యూట్. యా, థ్యాంక్ యూ యా. సరే అండి, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. నో ఇష్యూస్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్నట్టుగా బేసిక్గా ఏమైందంటే మనము ఓవరాల్గా మన ఈలీ అనేది 3 ఫండమెంటల్స్ మీద బేస్ అయి ఉందండి. ఒకటి మనం అనుకున్నట్టుగా ఎనర్జీ, రెండోది వైబ్రేషన్స్, మూడోది ఫ్రీక్వెన్సీస్. ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ మనం ఏదైనా వైబ్రేట్ చేస్తే ఎనర్జీ వస్తుందనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు రబ్ చేస్తే మనకు హీట్ ఎనర్జీ వచ్చింది, మాట్లాడినప్పుడు వాయిస్ ఎనర్జీ వచ్చింది,
అట్లా నేచర్లో అన్నీ కూడా స్టాండ్ స్టిల్గా లేకుండా కదులుతూ ఉన్నాయి. వాటి వల్ల మనకు ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్మిట్ చేయడమే మనం ఏమంటామండి, ఫ్రీక్వెన్సీస్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియోలో మనకు కావాల్సిన ఛానల్ చూడడానికి మనం పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ ఛానల్ వినగలుగుతాం. ఆ కనెక్షన్లో కొంచెం డిఫరెన్స్ చేయండి, ఎంబడే డిస్కనెక్ట్ అయిపోతాం. అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు వినగలుగుతున్నాము. ఆ ఫ్రీక్వెన్సీలో కొంచెం డిఫరెన్స్ వచ్చినా అది మనం వినలేకపోతున్నాము. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ప్రతి ఫ్రీక్వెన్సీకి ప్రతి ఎనర్జీకి ఆ ఎనర్జీ ట్రాన్స్మిట్ చేసే పాత్, ఆ ఎనర్జీ యొక్క ఇంటెన్సిటీ, ఆ కమ్యూనికేట్ చేసే సిస్టమ్ అనేది ఫిక్స్ అయి ఉంది. అది మాత్రం మారట్లేదండి. ఎనర్జీ ఎప్పటికప్పుడు మారుతుంటుందండి. ఫ్రీక్వెన్సీ మాత్రం స్టాండ్ స్టిల్గా కనిపిస్తున్నాయి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తేనే మనం వినగలుగుతున్నాం, లేకపోతే లేదు. దాన్ని క్యాచ్ చేయగలుగుతున్నాం. అట్లానే మన బాడీలో ఉండే ప్రతి అవయవానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉందండి. హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, లివర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే అవన్నీ కూడా పర్టికులర్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంటాయి. కాబట్టి అవి ఏమవుతాయంటే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ మన బాడీ మొత్తాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుందండి. సో హార్ట్ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే ఏమవుతుందయ్యా అంటే హార్ట్కి సంబంధించిన ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్నాం. గట్ ఇట్. లివర్ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు లివర్కి సంబంధించిన ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం. అట్లా మనం ఏం చేస్తున్నామంటే హీలీలో మనం ఏ ఆర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎనర్జీ అనేది కనెక్ట్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి ఏ ఎనర్జీ అందాలో అదే ఆ ఎనర్జీ అందింది అనుకోండి, లివర్ హెల్తీగా మారిపోతుంది. హార్ట్కి అందాల్సిన ఎనర్జీ అంతే హార్ట్ హెల్తీగా మారుతుంది. ఎట్లయితే మనము ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఏ పర్టికులర్ న్యూస్ వినాలనుకోండి, మనం టీవీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, న్యూస్ వినాలనుకోండి, న్యూస్ ఛానల్ పెడితే న్యూస్ అయి వస్తుంది. పక్కకు ఛానల్స్ ఉంటాయండి, అన్ని ఛానల్స్ టీవీ కరెక్ట్ రెడీగా ఉంటాయి. మనం ఏ ఛానల్ ట్యూన్ చేస్తే అదే పక్కకు చూడగలుగుతున్నాం, పక్కకు చూడలేకపోతున్నాం. అట్లానే మన బాడీలో ఉండే అన్ని అవయవాలు కంటిన్యూగా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయండి. అయితే హీలీలో ఏ ప్రోగ్రామ్ పెట్టుకునో ఆ పర్టికులర్ అవయంతో హీలీ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఆ పర్టికులర్ సెల్స్కి ఎనర్జీని అందించి ఆ పర్టికులర్ సెల్స్ని రిపేర్ చేయడం మొదలెడుతుంది. సో ఏ ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ పంపిస్తే హార్ట్ని కమ్యూనికేట్ అవుతామో, ఏ ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ పంపిస్తే కిడ్నీని కమ్యూనికేట్ అవుతామో, ఏ ఫ్రీక్వెన్సీలో ఎనర్జీని పంపిస్తే లివర్ని కనెక్ట్ అవుతామో, అది ఎగ్జాక్ట్గా ఈ హీలీ డివైస్లో స్టోర్ చేసి పెట్టారండి. ఇప్పుడు అర్థమైంది అనుకోండి కంటెంట్ ఎట్లా వచ్చిందో. ఈ విధంగా మన హీలీ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి. మన బాడీ యొక్క రివర్స్ మెకానిజం, అంటే ఏ అవయవానికి మనం కనెక్ట్ చేసుకుంటే ఏ విధంగా మనం ఈ పర్టికులర్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము, మన అవయవాన్ని రిపేర్ చేసుకోగలుగుతాము, ఆ విధంగా ఈ పర్టికులర్ డివైస్ని డిజైన్ చేసి మనకు అందించారండి. రైట్. మరి ఈ రిజొనెన్స్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ని, అంటే డైరెక్ట్గా డివైస్ని మనం బాడీకి పెట్టుకొని మన బాడీ మీద డివైస్ని ఆపరేట్ చేస్తేనేమో మన బాడీలోకి మైక్రో కరెంటు, ఫ్రీక్వెన్సీస్ రెండు వెళ్తాయండి. బ్లూ యాప్, ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పిన బ్లూ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే దాంట్లో మైక్రో కరెంట్ వెళ్ళదండి, ఓన్లీ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. ఫ్రీక్వెన్సీస్ వెళ్ళి మనం ఏ ప్రోగ్రామ్ని ఎవరి మీద వైబ్రేట్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఆ పర్టికులర్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనము ఒక అఫర్మేషన్ రాసాం, బిజినెస్ సంబంధించిన అఫర్మేషన్ రాసుకున్నాం, లేదా మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్ రాసాం. ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించిన అఫర్మేషన్ మీరు రాశారు మాన్యువల్లో. అప్పుడు ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని మనం ఏం చేసాము, ఫోటో తీసుకున్నాము, ఆయన ఆరాను, ఆయన ఎనర్జీస్ని హీలీ రికార్డ్ చేశాం, ఆయన్ని క్లయింట్గా క్రియేట్ చేశాం. క్లయింట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేశామంటే ఆయన మ్యారేజ్ గురించి ఒక అఫర్మేషన్ రాశాం.
ఎప్పుడైతే మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్ మనం రాశామో ఆ అఫర్మేషన్ అనేది అంటే అదొక ఎనర్జీ. ఆ అఫర్మేషన్ మనం ఈ హీలిలో వైబ్రేట్ చేయడం వల్ల ఆ వైబ్రేషన్ అనేది ఫ్రీక్వెన్సీగా మార్చి హీల్ ఏం చేస్తుందంటే ఏ అబ్బాయి అయితే మనము ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశామో ఆ అబ్బాయి యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఈ పర్టికులర్ ఎనర్జీ అనేది కంటిన్యూగా ట్రాన్స్మిట్ అవుతూ వెళ్తుందండి. అలా ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఈ మ్యారేజ్ సంబంధించిన ఏదైతే అఫర్మేషన్ ఉందో ఆ ఫ్రీక్వెన్సీస్ పనిచేయడం మొదలవుతాయి. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీస్ మన మీద పనిచేయడం మొదలుపెట్టాయో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను దీన్ని ఇంకా షార్ట్ కట్గా అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినన్నా మీరు తలుచుకుంటున్నారనుకోండి, టక్కున వాళ్ళ ఫోన్ మీకు రావడము, లేదా వాళ్ళు మీ ఇంటికి రావడము, అయ్యో నేను ఇప్పుడే మిమ్మల్ని తలుచుకుంటాను మీరే వచ్చారండి అనడము, ఇది మనందరి జీవితంలో ఏదో ఒక్కసారి అయితే జరిగిందండి. భూమి మీద ఇది జరగని వ్యక్తి ఉండరు నాకు తెలిసి. అంటే అర్థం ఏంటంటే మనము ఎప్పుడైతే మన యాంటీనా ఓపెన్ చేశామో ఓపెన్ చేసి మనం ఒక థాట్ని మనం పంపించామో అంటే హీలీని కొంచెంసేపు పక్క పెడుతున్నాయండి. మనమే ఒక హీలీ అనుకోండి, మనం ఒక థాట్ మన అఫర్మేషన్ అనుకుందాం కొంతసేపటి గురించి. మనలో ఒక థాట్ వచ్చింది, అదే అఫర్మేషన్. ఆ థాట్ని మనం కంటిన్యూగా ఆలోచిస్తున్నాము. ఆ ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా ఆ థాట్ అనేది ఎనర్జీగా మారింది. ఆ ఎనర్జీ అనేది ఒక ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నామో ఆ యొక్క వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆయన ఇన్ఫర్మేషన్లో మన థాట్ అనేది సింక్ అయింది. సింక్ కాగానే మనకు ఆయన కనెక్ట్ అవుతారు. ఇది అక్కడ జరిగే టెక్నికాలజీ. హీలీలో కూడా అదే జరుగుతుందండి. ఇదేం మ్యాజిక్ కాదండి. ఎగ్జాక్ట్గా మనం రోజు మన థాట్ ప్రాసెస్లో అంటే ఒకటే వర్డ్ చెప్పాలంటే యద్భావం తద్భవతి అని మన పూర్వీకులు అన్నారు. మన భావనే మన భవిష్యత్తు. అట్లా మన ఆలోచన ప్రాసెస్ అనేది ఏదైతే కంటిన్యూగా మనం చేస్తుంటామో వైబ్రేట్ చేస్తుంటామో అది ఆ ఫ్రీక్వెన్సీగా మారి ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఎవరికి సంబంధించిన థాట్ని మనం కంటిన్యూ చేస్తున్నామో వాళ్ళు మనకు కనెక్ట్ అవుతున్నారు. అది మంచైనా చెడు అయినా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్కి ఇది మంచి ఇది చెడు అని తెలియదండి. అందుగురించి ఎప్పుడైతే మనము ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్తో పనిచేస్తామో లేదా అఫర్మేషన్స్ ఫీల్డ్స్తో పనిచేస్తామో అప్పుడు 100% మీరు వీటిని ఎక్స్పీరియన్స్ చేసి చూడొచ్చండి మన లైఫ్ హ్యాపెనింగ్స్లో. ఎవరికైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో ఫస్ట్ అంటే దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను ఇవాళ టాపిక్లో. చాలామంది అబ్బాయిలు చాలామంది అమ్మాయిలు మ్యారేజ్ కాకుండా కొంతమంది, మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేక కొంతమంది, మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలో తెలియక కొంతమంది, మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత హలో యా వస్తుందండి నా వాయిస్? మ్యారేజ్ కాన్సెప్ట్ దగ్గర ఆగిపోయిందండి. మ్యారేజ్ కాన్సెప్ట్ నుంచి కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే. సో ఇవాళ మ్యారేజ్ గురించి చెప్తుంటేనే నాకు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారండి కాన్సెప్ట్. అఫర్మేషన్ మ్యారేజెస్ గురించి చాలా ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే మ్యారేజ్ గురించి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారో, మ్యారేజ్ వయసు వచ్చిందో, సో అసలు మ్యారేజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు డిజైన్ చేసేయారు, ఎందుకు చేసుకోవాలి అనేది ఫస్ట్ మనకు క్లారిటీ అవసరం అండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆయన మ్యారేజ్ కావాలని ప్రయత్నం చేస్తున్నాడండి. అమ్మాయి గురించి వెతుకుతున్నాడు ఒక అబ్బాయి అనుకుందాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆయన నేను కూర్చోబెట్టి అడిగాను,
కౌన్సిలింగ్లో. అసలు నువ్వు మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావు, దానికి నాకు క్లారిటీ ఇవ్వమని అడిగానండి. అప్పుడు అబ్బాయి చెప్పిన వర్డ్స్ వింటే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఏమన్నాడంటే, మా అమ్మగారు చాలా కష్టపడుతున్నారండి, వంట వండుకోలేక రోజు ఇంటి పనులు చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి, అందునుంచి నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంటి పనులు చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు, లేదా వంట వండడానికి ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటప్పుడు ఈయనకి భార్య వస్తుందా, వాళ్ళ ఇంటికి పని మనిషి వస్తుందా అనేది ఒకటి ఆలోచించాడు. చెప్పండి. మంచి పని మనిషి వస్తా అండి ఈ అఫర్మేషన్లో, భార్య మాత్రం కాదు, పెళ్లి మాత్రం కాదండి. ఎందుకు? ఆయన ఇంటెన్షన్ ఏంటి మ్యారేజ్ పట్ల, అదే అఫర్మేషన్ అండి. అఫర్మేషన్ అంటే ఏంటంటే, వాట్ ఎగ్జాక్ట్లీ పర్పస్, నీకంటూ ఒక పర్పస్ అనేది ఉండాలండి అఫర్మేషన్కి. అది ఫుల్ఫిల్ అయితే నువ్వు ఏమవుతావు, ఏం ఫీల్ అవుతావో అది అక్కడ హ్యాపెనింగ్ కింద మారుతుంది. సో ఈయన మ్యారేజ్ చేసుకుందాము అనుకునే పర్పస్ ఏంటయ్యా అంటే, వాళ్ళ ఇంట్లో కష్టం అవుతుంది, అమ్మగారికి కష్టం అవుతుంది, లేదా వంట వండుకోవడానికి కష్టం అవుతుంది అనుకుంటున్నాడు. కానీ నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నా లైఫ్లో నేను చాలా సంతోషం, అంటే మ్యారేజ్ లైఫ్ని సంతోషంగా ఎంజాయ్ చేయాలి, ఆ థాట్ లేదండి. సో ఆ వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి నేను. ఈ థాట్కి జరిగే తేడా అందుంచే ఫస్ట్ మ్యారేజ్కి మనం చేయాల్సింది అంటే మైండ్ ప్రిపరేషన్. ఎవరికైనా అటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ మైండ్ ప్రిపరేషన్ ఏంటంటే పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఇది ఒక నేచర్ లా అండి, నేచర్ లా. దీన్ని నన్ను అడిగితే ఎవరు బ్రేక్ చేయడానికి వీలు లేదు, ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే పోస్ట్పోన్మెంట్స్ కొంతమంది చేస్తుంటారండి. ఎలాంటి పోస్ట్పోన్స్ అంటే ఇప్పుడు లేదండి, నా నేను ఇల్లు కట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, లేదా నేను ప్రమోషన్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, నాకు జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎవరు ఇస్తారో మీరు గమనించుకుంటూ వెళ్ళండి, వాళ్ళందరి మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అండి. ఎందుకు లేట్ మ్యారేజ్ అంటే వాళ్ళ యొక్క ఫోకస్ ఫర్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ మ్యారేజెస్ పర్పస్ ఇస్ డిఫరెంట్. ఆ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవ్వట్లేదండి. ఈ ఫ్రీక్వెన్సీ, ఈయన ఆలోచిస్తున్న ఫ్రీక్వెన్సీ మ్యారేజ్ ఫ్రీక్వెన్సీకి రెండు కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను, రెజొనెన్స్ అంటే ఏంటంటే రిజనేట్ అంటే రెండు ఒకే రకమైన ఫ్రీక్వెన్సీలోకి వెళ్తేనే అవి కనెక్ట్ అవుతాయి. విరుద్ధమైన ఫ్రీక్వెన్సీలో కొంచెం తేడా వచ్చినా కూడా అవి కనెక్ట్ కాకపోతే మనకు ఆ వాయిస్ వినిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేది 98.5 FM అనుకుందాం అనుకోసేపు గురించి. ఈయన 92.5లో ఉన్న 98.3లో ఉన్నా కూడా ఆయన కనెక్ట్ అవ్వడు. ఎందుకు కనెక్ట్ అవ్వడు అంటే దాని ఫ్రీక్వెన్సీ వేరు, ఈయన థాట్ ప్రాసెస్ ఫ్రీక్వెన్సీ వేరు. ఈ రెండు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల అక్కడ మ్యారేజ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో అందుగురించి నేను చెప్తున్నాను, మ్యారేజ్ అఫర్మేషన్ అనేది ఎలా ఉండాలంటే యాక్చువల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, నేచర్కి మనం ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అండి మ్యారేజ్ అనేది. రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే సంసారం, పిల్లలు. అంటే ఇప్పుడంటే మనకు పిల్లలు అనగానే ఒకటే పిల్లోడు, ఇద్దరు చాలు ఈ కాన్సెప్ట్. కానీ పూర్వము మన పూర్వీకులకి ఏంటంటే గంపెడు పిల్లలు అంటారు. అంటే అప్పుడు ఆస్తులు కాదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంత రిచెస్ట్ పర్సన్ కింద లెక్క. అందుకే నేనేమంటానంటే రిటర్న్ గిఫ్ట్ టు ద నేచర్లోకి మనం వచ్చాం కదండి. నేచర్లోకి మనం వచ్చాం కాబట్టి మళ్ళీ నేచర్కి మనం రిటర్న్గా ఏమి ఇస్తున్నాము, మళ్ళీ బర్త్ని ఇవ్వాలి. మనం బర్త్ తీసుకొని వచ్చాం కాబట్టి మనం బర్త్ని ఇస్తున్నాం. దట్ ఈస్ రిటర్న్ గిఫ్ట్ టు ద నేచర్. ఈ లా కంపల్సరీ ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిందే. దాన్ని నేచర్ లా అన్నాం. అంటే పిల్లలు కనాల్సిందే. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటండి, మ్యారేజ్. అంటే మన పూర్వీకులు ఏం చేశారంటే దీనికి ఒక అద్భుతమైన అనుబంధాన్ని, ఆ విలువల్ని క్రియేట్ చేస్తూ మ్యారేజ్కి ఒక అద్భుతమైన ప్రాసెస్ని కూడా తయారు చేసి పెట్టారండి. అంటే 7 అడుగులు నడవడం అనుకోండి,
ఆ, తాళి కట్టడం అనుకోండి, మన కాళ్ళకి మెట్టలు పెట్టడం అనుకోండి, ప్రతి దాంట్లో ఈవెన్ దండలు, ప్రతి దాంట్లో ఈవెన్ జీలకర్ర బెల్లం, మీరు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి అంశంలో అద్భుతమైన సైన్స్ వాళ్ళిద్దరిని ఏమంటారు బాండింగ్ గురించి, లైఫ్ టైం బాండింగ్ గురించి, నేచర్లో మళ్ళీ వీళ్ళని రీజనరేషన్ రిటర్న్ గిఫ్ట్ని డెవలప్ చేయడానికి సంబంధించిన టోటల్ సిస్టమ్ని ఆ మ్యారేజ్ తంతులో పెట్టేశారండి. ఇట్స్ జస్ట్ నాట్ మ్యారేజ్ అండి, మంత్రాలకు కానీ, మ్యారేజ్లో జరిగే విధానానికి కానీ, తర్వాత మ్యారేజ్ తర్వాత జరిగే హవనానికి, ఆ తర్వాత ఇచ్చే దానికి కానీ ప్రతి దగ్గర ఈవెన్ గర్భ సంస్కారం కూడా మ్యారేజ్లో ఒక భాగమేనండి. అంటే ఆ రిటర్న్ గిఫ్ట్కి కూడా మన బాడీని రెడీ చేస్తారన్నమాట, అంత ప్రాసెస్ దాంట్లో ఉంది. సో మ్యారేజ్ అనగానే ఫస్ట్ మనం స్టెప్ మెంటల్ క్లియరెన్స్ అండి. మైండ్లో క్లియర్గా ఉండాలి. వై ఐ వాంట్ మ్యారేజ్, పర్పస్ ఈజ్ టు ఇన్వైట్ ఏ సోల్మేట్ అంటే ఏంటంటే సోల్, ఆత్మకు ఆత్మ కనెక్షన్. సో కరెక్ట్ సోల్మేట్ మన లైఫ్లోకి వస్తే జీవితాన్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చండి. ఆ సోల్మేట్ రావాలంటే అటు అమ్మాయి అయినా ఇటు అబ్బాయి అయినా హార్ట్లీ అండ్ బ్రెయిన్ఫుల్గా, మళ్ళీ చెప్తాను, హార్ట్ క్లియర్గా ఉండాలి, బ్రెయిన్ కూడా క్లియర్గా ఉండాలి. ప్యూరిటీ అండ్ క్లారిటీ అండి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్యూరిటీ అండ్ క్లారిటీ. ప్యూరిటీ ఇన్ ద హార్ట్, క్లారిటీ ఇన్ ద బ్రెయిన్. జస్ట్ నాట్ లైక్ దట్ అండి. మా అమ్మ చెప్పింది నేను చేసుకుంటా, మా నాన్న చెప్పారు చేసుకుంటా, మా అమ్మ నాన్న గురించి చేసుకుంటా, ఈ స్టేట్మెంట్లో ఆపేసేయండి. అప్పుడు ఏమవుతారంటే మీకు ఎవరైతే రావాలో వాళ్ళు రారు, వేరే వాళ్ళు వస్తారు. అప్పుడు ఏమవుతాయంటే మిస్ మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ నాన్నను సంతోషంగా చూసుకునే వాళ్ళు నాకు కావాలంటే మరి నిన్ను సంతోషంగా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. నిన్ను సంతోషంగా చూసుకునే వాళ్ళు కావాలి, నీ నీ జనరేషన్ని డెవలప్ చేసే వాళ్ళు కావాలి, ప్లస్ మా ఫ్యామిలీని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి. పర్పస్ ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్మెంట్ మీకు మీరుగా అనలైజ్ చేయండి, అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా అఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు, అఫర్మేషన్స్ మనం రాసుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో ఈ క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉంటే అద్భుతమైన సోల్మేట్స్ యూనిట్ అయ్యి అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ నేచర్కి ఇచ్చే అవకాశం వస్తుంది. మనకు మ్యారేజ్ చేసుకోవడమే ఒక అదృష్టం నన్ను అడిగితే. పిల్లల్ని కనడం పూర్వజన సుకృతం అంట. అంటే ఎంత పెద్ద వర్డ్స్ వాడానో చూడండి, అంత విలువైందండి నేచర్ ప్రకారం. సో దానికి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మీ పిల్లల్లో ఎవరైనా రెడీగా మ్యారేజ్కి ఉంటే అటు పేరెంట్స్ కానీ లేదా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో మీరు కానీ గూగుల్లోకి వెళ్ళి మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్స్ మీరు టైప్ చేస్తే వండర్ఫుల్ అఫర్మేషన్స్ మీకు వస్తాయండి. కూల్గా ఆ అఫర్మేషన్ చదవండి, ఒక్కొక్కటి ప్రశాంతంగా కూర్చొని చదవండి. చదివితే అక్కడ వచ్చిన అఫర్మేషన్స్లలో ఏదో ఒక మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్ మీ బ్రెయిన్ అండ్ హార్ట్కి కనెక్ట్ అవుతుందండి. ఈ అఫర్మేషన్ ఎస్ నా కోసం అన్న భావన వస్తుంది. ఆ అఫర్మేషన్ని జస్ట్ తీసుకెళ్ళి మాన్యువల్ చాయిస్లో ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి దాన్ని వైబ్రేట్ చేయండి. అటు పేరెంట్స్ అని చేయొచ్చు, ఇటు ఎవరైతే మ్యారేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళలో ఎవరు చేసినా సరే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ వైబ్రేట్ చేసేటప్పుడు కూడా యూ జస్ట్ ఫీల్ దట్ అఫర్మేషన్. ఆ అఫర్మేషన్ని ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది మ్యారేజ్ అవ్వట్లేదండి, బాగా స్ట్రెస్ పడుతున్నాము, టెన్షన్ పడుతున్నాము,
చేస్తున్నాము అనే వాడు పడతాడు. ఎప్పుడైతే మీరు స్ట్రెస్, టెన్షన్ అనే అఫర్మేషన్స్ ఇచ్చారో ఇంకా స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ కోరిక స్ట్రెస్, అది అఫర్మేషన్ కింద మారిపోదు. అలాంటి థాట్ ప్రాసెస్ మాత్రం మార్చేసేయాలండి. చాలా కష్టం అండి మ్యారేజ్, అమ్మాయిలు దొరకట్లేదు లేదా అబ్బాయిలు దొరకట్లేదు. మా అమ్మాయికి అస్సలు అబ్బాయి దొరకలేడండి. దొరకలేడు అన్నారనుకోండి, లేడు, అది అఫర్మేషన్ అండి. ఇక్కడ నేచర్కి ఏమనుకోవాలంటే, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, హీలీలో రెగ్యులర్గా వైబ్రేట్ చేయండి. దాంతోపాటు చేయాల్సిందల్లా ఆల్రెడీ అఫర్మేషన్ ఏదైతే మనం వాడామో దాన్ని హ్యాపెనింగ్ కింద ఫీల్ అవ్వడం మొదలుపెట్టండి. ఇది అద్భుతమైన సీక్రెట్ అండి. ఎవరికైతే మ్యారేజ్ మీరు చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినట్టు, అద్భుతమైన సోల్మేట్ వచ్చినట్టు, అందరు మ్యారేజ్కి వచ్చి ఇద్దరు జోడి అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్టు, అంతెందుకు ఇంకా అడ్వాన్స్ అయిపోండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 1 year 1.5 year దాటి పిల్లోడు కూడా అయినట్టు, ఆ పిల్లోడు కూడా ఫీచర్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నట్టు, ఎంత అద్భుతంగా, ఎంత అట్రాక్టివ్ ఉన్నాడు బాబు, మీ బాబు అని అంటున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. అంటే అయిపోయినట్టు, ఆల్రెడీ దాన్ని, ఆ ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు, ఆ ఫ్రూట్లో మీరు ఇన్వాల్వ్ అయినట్టు, మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇన్వాల్వ్ అయినట్టు. ఇంకా చెప్పాలంటే నన్ను కూడా యాడ్ చేసుకోండి, మన అందరిని యాడ్ చేయండి, మమ్మల్ని అందరినీ, హీలీ ఫ్యామిలీ మెంబర్ని అందరిని ఇన్వైట్ చేసినట్టు, వాళ్ళందరూ వచ్చినట్టు. ఎందుకు అవ్వకూడదు ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ క్లినిక్ కాగానే జస్ట్ టైం దొరికిందండి, ఈవినింగ్ అట్లా నిల్చున్నాను. మా సంగారెడ్డి నుంచి ఫ్రెండ్ వచ్చారు, టక్కున కలిశారు. ఆయన ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి వెంబడే ఫోన్ కల్పించారు. వాళ్ళ అమ్మాయి గురించి ఎంబీబీఎస్ సీట్, నీట్ గురించి తను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. ఎంబీబీఎస్ సీట్ వస్తుందో రాదో, అటు తల్లిదండ్రి స్ట్రెస్ఫుల్గా, ఇటు పాప స్ట్రెస్ఫుల్గా, వస్తుందో లేదో అనే పెద్ద డైనమో స్ట్రెస్. ఇలాంటి కండిషన్లో ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పానండి. సేమ్ ఆల్రెడీ వచ్చేసినట్టు, అయిపోయినట్టు, అచీవ్ చేసినట్టు, అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఎందుకు ఫీల్ కావద్దని. ఈరోజు సాయంత్రం ఏం చెప్పారంటే, ఆల్రెడీ మొన్న నీట్లో తనకు ఆల్రెడీ సీట్ వచ్చేసింది, ఇప్పుడు హైదరాబాద్లో కాలేజీ కూడా జాయిన్ అయిపోతుంది. వాళ్ళు వచ్చి ఎంత సంతోషంగా చెప్తున్నారంటే ఫోన్లో, సార్ మీరు చెప్పినట్టు నా గొప్పతనం కాదండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇది ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. సింపుల్ ఏంటంటే, ఈ హీలీ అనే అద్భుతం మీ లైఫ్లోకి ఆల్రెడీ వచ్చేసి ఉంది. ఈ అద్భుతాన్ని మీరు ఎట్లా, ఏ డైరెక్షన్ ఇస్తారు? హీలీకి డైరెక్షన్ లేదండి. హీలీ ఒక ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మాత్రమే. మీరు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ని వైబ్రేట్ చేసి దాన్ని హ్యాపెనింగ్ కింద మార్చి మనకి ఇస్తుందండి. ఇంకొక ముక్క చెప్పాలంటే, హీలింగ్ నేనేం చెప్తానండి, పూర్వం కాదు, ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళకి ఏదన్నా అచీవ్ చేయాలన్నా, ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకం చూపించుకొని, ఆ జాతకంలో ఉన్న మైనస్ గ్రహాలు ఏదైతే ఉందో, ఏ గ్రహం ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇక్కడ జరగట్లేదో ఆ గ్రహానికి శాంతి చేయించడానికి, ఆ గ్రహానికి సంబంధించిన ఒక సంఖ్య ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ గ్రహంకి కేతు గ్రహము లేదా అంగారక గ్రహం, ఇట్లా 9 గ్రహాలు ఉన్నాయి కండి. ఏ గ్రహం అనుకూలించకుండా ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అయ్యింది, లేదా ఈ సమస్య వచ్చింది, లేదా ఈ హ్యాపెనింగ్స్ ఆగిపోయాయి, ఇది జరుగుతలేదు, ఇది డ్యామేజ్ అయింది, ఆ గ్రహాన్ని పట్టుకొని కరెక్ట్గా అనలైజ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన సంఖ్య ఎంత ఉంటే అంత సంఖ్య జపం చేయడం, ఆ జపం చేసి ఆ జపానికి సంబంధించిన పవర్ని వీళ్ళకు దారవేయడం, తద్వారా ఆ గ్రహ ప్రభావం తగ్గిపోయి వాళ్ళు హీల్ అవ్వడం. ఇది మన పూర్వీకులు ఫాలో అయిన ఒక సైన్స్ అండి. అద్భుతమైన రిజల్ట్స్ పొందారండి. సేమ్ హీలీ కూడా అదే పని చేస్తున్నట్టు. మీకు కావాల్సిన లేదా మీరు స్టక్ అయిన
మీరు పోగొట్టుకున్న లేదా మీరు తెచ్చుకోవాలనుకుంటున్న మీరు పొందాలనుకుంటుంది ఏదైతే ఉందో దాన్ని హీలీకి అప్పచెప్పి ఆ హీలీ దాన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ మనం స్టక్ అయ్యామో మన లైఫ్ మొత్తాన్ని అనలైజ్ చేసి మన లైఫ్లో ఎక్కడ స్టక్ అయ్యాము, ఎందుకు డ్యామేజ్ అవుతున్నాము, ఎందుకు డ్యామేజ్ అవ్వబోతున్నాము, దాన్ని అనలైజ్ చేసి రిపేర్ చేసి నార్మల్ చేసి మళ్ళీ మనకు నార్మల్ స్టేటస్ తీసుకొస్తుంది. ఎంత అద్భుతం చూడండి. సేమ్ ప్యాటర్న్. అక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇక్కడ హీలి ఉంది, అంతే తేడా. సో ఆ విధంగా మనకు ప్లానెటరీ పొజిషన్ ఉండొచ్చు ప్రాబ్లం, లేదా మనకు మన వాస్తు ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఏదైనా దోషాలు ఉండొచ్చు, ఇప్పుడు నాకు చెప్పినట్టు గ్రహ దోషాలు ఉండొచ్చు. అటు ఏది ఉన్నా సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని హీల్ చేయడం, దాన్ని హ్యాపెనింగ్ కింద మార్చడమే హీలీ యొక్క పని. కరెక్ట్గా హీలీని వాడడం నేర్చుకుంటే చాలండి. ఒక్కసారి మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్లో ఎవరైతే ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, అటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అఫర్మేషన్ రాయండి, రెగ్యులర్గా వైబ్రేట్ చేయండి, పూర్తి నమ్మకంతో వైబ్రేట్ చేయండి, ఆ అఫర్మేషన్స్ ఫీల్ అవ్వండి, అఫర్మేషన్స్ ఫీల్ అయ్యి హ్యాపెనింగ్ కింద మార్చుకోండి మైండ్లో. అట్లా మార్చుకోవడం వల్ల మనము మన లైఫ్లో ఏదైతే ఎగ్జాక్ట్ డ్రీమ్ మనము చూస్తున్నామో అదే డ్రీమ్ హ్యాపెనింగ్ కింద మారి లైఫ్ రియాలిటీ కింద వస్తుందండి. ఇది ఈ రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం మేము. రెజొనెన్స్ ఎఫెక్ట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అట్లా మ్యారేజ్ విషయంలోనే కాదండి, ఆరోగ్యం విషయంలో, ఆదాయం విషయంలో, ప్రమోషన్ల విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, తర్వాత రిలేషన్షిప్ హార్మోనీ, రిలేషన్షిప్ని హీల్ చేయడంలో, ఇంకా ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని లేదండి, మీరు ఏ ఫీల్డ్లో అయినా, ఈవెన్ మీ బిజినెస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి బిజినెస్ అఫర్మేషన్స్ వేసుకొని మన బిజినెస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ కావాలంటే దానికి సంబంధించిన అఫర్మేషన్ ఇచ్చి దాన్ని చేసుకోవచ్చు. సేల్ అఫర్మేషన్ అండి, మీ బిజినెస్లో సేల్స్, ప్రాపర్టీ సేల్స్, ప్లాట్లు సేల్స్లో కూడా మీరు ఈ అఫర్మేషన్స్ని అద్భుతంగా వాడచ్చు. సో జస్ట్ బ్లూ యాప్లోకి వెళ్ళండి, క్లయింట్ని క్రియేట్ చేయండి, అఫర్మేషన్ యాడ్ చేయండి, రోజు దాన్ని వైబ్రేట్ చేస్తూ వెళ్ళండి, హ్యాపెనింగ్ కింద ఫీల్ అవుతూ వెళ్ళండి. రియల్గానే అది మనకు హ్యాపెనింగ్ కింద మారి మన లైఫ్లోకి మనం దాని యొక్క రిజల్ట్స్ని, ఫ్రూట్స్ని చూడొచ్చండి. అట్లా ఆల్మోస్ట్ ఈ హీలీ రాకముందు నుంచి ఈవెన్ టైం వేవర్లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. నా లైఫ్లో కూడా పర్సనల్గా ఎన్నెన్నో ఈ అఫర్మేషన్స్ ద్వారా ఇంపాసిబుల్ అనే వాటిని కూడా పాసిబుల్గా చూడడం జరిగింది. సో డెఫినెట్గా మీరు కూడా ఆ అఫర్మేషన్స్ని కరెక్ట్గా రాసుకొని కరెక్ట్గా వాటిని రోజు వైబ్రేట్ చేయడం. అయితే హీలీ విషయంలో ఒకటే చెప్పగలుగుతానండి, రెగ్యులర్గా దాన్ని వైబ్రేట్ చేయండి, రెగ్యులర్గా ట్రాన్స్మిట్ చేస్తూ వెళ్ళండి, అద్భుతమైన రిజల్ట్స్ చూడవచ్చు. క్లియర్ అంటే అందరికీ? రైట్. సో ఇది ఇవాళ టాపిక్ అండి. ఇప్పుడు క్వశ్చనింగ్ ఆన్సర్లోకి వెళ్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను మిస్ అయ్యాను కాబట్టి, టైం ఇవ్వలేకపోయాను కాబట్టి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేదన్నా కన్నా చాట్ బాక్స్లో రాస్తే, ఎందుకంటే మీరు అడగడము మళ్ళీ నేను వినడం మళ్ళీ రిపీట్ చేయడం టైం అనేది బాగా ల్యాగ్ అవుతుందండి. అప్పుడు ఎక్కువ మంది నేను కవర్ చేయలేకపోవచ్చు కాక, కాబట్టి వీలైతే టెక్స్ట్ చేసేయండి చాట్ బాక్స్లో. జస్ట్ అట్లా టక్ టక్ అని 2-3 వర్డ్స్ పెట్టినా నేను క్యాచ్ చేయగలుగుతాను, వెంబడే నేను ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. అప్పుడు ఎక్కువ మందిని మనం కవర్ చేసే అవకాశం ఉంటుంది. యా, శ్రీనివాస్ గారు టెస్టిమోనీస్ షేర్ చేయాలనుకుంటున్నారండి. ఎస్, వెల్కమ్ శ్రీనివాస్ గారు. యా, శ్రీనివాస్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సో నేను నో వరీస్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. శ్రీనివాస్ గారు ప్లీజ్.
గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good. నేను ఒక బ్లూ యాప్ ఇంతకు ముందు నేను కొంచెం బ్లూ యాప్ మీద అంత నమ్మకం లేదు సార్. బట్ ఈ మధ్య కొన్ని థర్స్డే ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను. సో సార్ లాస్ట్ వీక్ అంత ముందు వీక్ మీకు తెలిసిన అందరి యొక్క క్లయింట్స్ ని యాడ్ చేయమని చెప్పారు. సో అట్లా నేను కొంతమంది క్లయింట్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసి నేను అప్పుడప్పుడు నైట్ ఊరికే వాళ్ళకి చూస్తున్నాను అనమాట, ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎవరెవరు ఏ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారని నేను ఊరికే చూస్తా ఉన్నాను. చూస్తా రోజు ఒకతను అడిగాను అనమాట, అది కరెక్ట్ కాదని చెప్పి అడిగాను. ఇట్లా నువ్వు ఈ బ్యాక్ పెయిన్ తోటి ఇట్లా కొంచెం సఫర్ అవుతున్నావు కదా అంటే అవునని చెప్పాను అనమాట. సార్ చూద్దామని నేను ఒక 2 hours వైబ్రేట్ చేశాను సార్. అన్ని అతనికి ఉన్న ఇష్యూస్ అన్ని కూడా వైబ్రేట్ చేస్తే అతను మార్నింగ్ కల్లా అన్ని నొప్పులన్నీ తగ్గిపోయి మళ్ళీ రన్నింగ్కి వెళ్ళిపోయాడండి. అది షేర్ చేద్దాం అనుకుంటే అది చాలా హ్యాపీగా ఉంది. అది షేర్ చేద్దామని. ఎక్సలెంట్ అండి, అంతే సార్. ఎక్సలెంట్ శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వండర్ఫుల్ అండి వారి ఎక్స్పెరిమెంట్. సపోజ్ హీలీని మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ మాట కూడా చెప్తున్నానండి, ఇక్కడ అందరం మన హీలీ ఫ్యామిలీ మెంబర్సే కదా. వాస్తవంగా అయితే నేను ఒకటే చెప్పగలుగుతా, నమ్మినా నమ్మకపోయినా టెక్నాలజీ అనేది దానికి ఏం తేడా రాదు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయండి. ఎక్స్పెరిమెంట్ ఏం చేయండి అంటే, ఇప్పటిదాకా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మీ ఫ్యామిలీలో మీకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏం చెప్పొద్దండి. ఇది ఏం చేస్తుంది, ఏదో ట్రీట్మెంట్ చేస్తుంది, దీంట్లో రిజల్ట్ ఉన్నాయి, ఇది నేను కొనండి, ఇవన్నీ వద్దండి. మన టాపికే కాదు. మన టాపిక్ ఏంటంటే నిజంగా హీలీ యొక్క పవర్ ఏంటి, ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ రావాలండి. దానికి నేను చేసిన పనే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా చేశారు, నేను అదే చెప్పాను ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ నా దగ్గరకు వచ్చి ఏదైతే టిపికల్ కేసు ఉందనుకోండి, వాళ్ళ టిపికల్ సమస్య ఉందనుకోండి, ఇమ్మీడియట్గా నేను చేసిన రెండో పని ఏదో తెలుసా అండి, హీలీ వాళ్ళ చేయి మీద పెట్టి వాళ్ళ క్లయింట్ క్రియేట్ చేసి అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, అసలు హీలీ ఏం చెప్దాం అనుకుంటుంది అని తెలుసుకోవడం ట్రై చేస్తానండి. అట్లా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనలైజ్ చేసుకుంటూ పోవడం వల్ల ఏమైపోయిందంటే నాకు క్లారిటీ వచ్చేసిందండి. హీలీ ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటుందో, ఎలా పట్టుకుంటుంది, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి అనే క్లారిటీ నాకు వచ్చింది. అట్లనే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, క్రియేట్ అట్లీస్ట్ డైలీ 1 క్లయింట్ అండి. ఒక టార్గెట్గా తీసుకొని 100 మంది క్లయింట్స్ మీరు రెడీ చేయగలిగారు అనుకోండి, 100 మంది డేటాబేసెస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ మీరు చదవగలిగారు అనుకోండి, నిజంగా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ నెక్స్ట్ క్లయింట్స్ వస్తారు కదండి, అప్పుడు వాళ్ళ లైఫ్ని మీరు జాతకం చెప్పినట్టు చెప్పేస్తారండి, టకా 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 టకా. నేను ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడైతే టక్కుని నా చేతిలో పట్టుకుంటా కదండి, పట్టుకున్న తర్వాత హీలీ ఎగ్జాక్ట్గా వాళ్ళ సమస్య ఏందో అదే పాయింట్ చెప్తుందండి. ఎన్నిసార్లు ఆశ్చర్యపోతుంటారో నేను. నా వెంబడి హరీష్ ఉంటాడు కాబట్టి మీరు అడగండి చెప్తాడు. డైరెక్ట్ అంటే ప్రాబ్లం యొక్క గొంతు పట్టుకున్నట్టే ఉంటుందండి, డైరెక్ట్ అదే పాయింట్ పట్టుకుంటాను. అంత అక్యురేట్గా హీలీ మనతో రెజనేట్ అవుతుందండి. ఇది జస్ట్ ఒకటే అండి, మన ఇన్వాల్వ్మెంట్ అంతే. అది తప్ప ఇంకేం వద్దండి, నమ్మకం కూడా వద్దండి, ఇన్వాల్వ్మెంట్తో స్టార్ట్ కాండి. ఆ తర్వాత మీకు మీరేనే నమ్మకానికి వచ్చేస్తారు, అప్పుడు మీరు దీన్ని మించింది లేదని చెప్తారు. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో అనలైజ్ చేయండి. ఆయన చెప్పినట్టుగా వాళ్ళ రిపోర్ట్స్ కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. వాళ్ళ లైఫ్లో ఏమైనా హ్యాపెనింగ్స్లో తేడా వస్తున్నాయి, హ్యాపెనింగ్స్లో ఏమైనా ఉన్నా, ఇక్కడ స్టక్ అయినా కూడా కొన్ని అంశాలు మీకు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు. బాబు నీకేమైనా ఇలాంటి ఇప్పుడు ఆయన అన్నట్టుగా బ్యాక్ పెయిన్ ఉంది కదా అని అడిగాడు, అవునని చెప్పాడు, మీరు హీల్ చేశారు, ఆయనకు రిజల్ట్ రిలీఫ్ తెలిసింది, అని తెల్లారే వాకింగ్కి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఎంత అద్భుతం అండి, ఎంత సంతోషం అండి. మ్యాటర్ చిన్నదే, కానీ ఇదే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీవితంలో మీ జీవితాన్నే మీరు ఈజీ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈజీ చేసుకోవచ్చు అంటే మనకు చిన్నప్పుడు స్టోరీ చెప్పారు, వినాయకుడేమో తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడంట, సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చారట. అంటే ఇద్దరిట్లో ఎవరికి అంటే దేవతల యొక్క లీడింగ్ ఇవ్వడానికి, దేవతల యొక్క అధిపతిని చేయడానికి ఇద్దరి మధ్య పోటీ పెట్టినప్పుడు ఎవరైతే ప్రపంచం బ్రహ్మాండం మొత్తం తిరిగి వస్తారో వాళ్లకు ఆధిపత్యం ఇస్తారు అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమో మొత్తం ఆయన ఫాస్ట్గా తిరిగి ప్రపంచాన్ని మొత్తం చుట్టడం మొదలు పెడితే, వినాయకుడేమో తల్లిదండ్రుల చుట్టూ జరగడం మొదలుపెట్టారు. అంటే దీంట్లో ఉండే స్టోరీ యొక్క మీనింగ్ ఏంటి,
మీనింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తం మన మన దగ్గర ఉంది, మనం ఒక దగ్గర కూర్చొని సాధించగలుగుతాము. అది ఎగ్జాక్ట్గా దాంట్లో ఉన్న జీస్ట్ అండి. అట్లానే హీలీని కరెక్ట్గా మీరు చేతిలో పట్టుకొని దీన్ని కరెక్ట్గా ఆడగలిగితే, దీన్ని నేర్చుకోగలిగితే, దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఎంతో కష్టతరంగా సాధించేటివి మీరు ఈజీగా సాధించగలిగితే ఇంకా అంతకన్నా మించిన అచీవ్మెంట్ ఏందండి? ఇం- ఇంకా అంతకన్నా నేను ఒకటే చెప్పగలుగుతాను, హీలీ కొనుక్కున్నందుకు ఒక పర్పస్లో మనం కొని ఉండొచ్చు కాక, అసలు పర్పస్ లేకుండా కొని ఉండొచ్చు కాక, లేదా ఎవరో ఒకటి అంటగట్టి ఉండొచ్చు కాక, కానీ మన జీవితమే మారిపోయింది. జీవితాన్ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి సింప్లిఫై చేయగలిగితే ఇంకా హీలీకి మనం ఎంత రుణపడి ఉండాలో సాధించాం. అది హీలీ ఉన్న అద్భుతం అండి. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? మల్లారెడ్డి గారు అడుగుతున్నారండి, సార్ కోచ్లో ఒకే అఫర్మేషన్ ఎన్ని రోజులు రన్ చేయాలని అడుగుతున్నారండి. అఫర్మేషన్ మీరైతే ఎప్పటికీ రన్ చేయాలండి, హ్యాపనింగ్ అయిపోయేంత వరకు. కానీ అనాలిసిస్ మాత్రం నన్ను అడిగితే, మీకు సపోజ్ దీంట్లో చాలా సంవత్సరాల నుంచి పేరుకపోయి ఉంది అనుకుందాం సమస్య, అప్పుడు మీరు ఏం చేయాలంటే 1 మంత్ రన్ చేయండి కంటిన్యూగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫర్మేషన్ రాశారు, మ్యారేజ్ అఫర్మేషనే, 1 మంత్ కంటిన్యూగా రన్ చేయండి. రన్ చేసిన తర్వాత 1 డే బ్రేక్ ఇవ్వండి. బ్రేక్ ఇచ్చి మళ్ళీ అఫర్మేషన్ చేంజ్ చేయొద్దు, కొత్త అనాలిసిస్ మళ్ళీ అనలైజ్ చేయండి. కొత్త అనాలిసిస్ మళ్ళీ అనలైజ్ చేసి దాన్ని మళ్ళీ 1 మంత్ రన్ చేయండి. మళ్ళీ 1 మంత్ తర్వాత 1 డే బ్రేక్ ఇవ్వండి. అఫర్మేషన్ మారదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి. ఏం మారుతుంది? అనాలిసిస్ మాత్రం మారుతుంటుంది. ఎప్పుడు? మంత్లీ. అప్పుడు మీరు ఏం చేయంటే, పూర్వపు అనాలిసిస్లో ఈ మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్ రన్ చేసినప్పుడు ఏమేం పాయింట్స్ వచ్చాయి, 1 మంత్ రన్ చేసిన తర్వాత మళ్ళీ అనలైజ్ చేస్తే ఏం పాయింట్స్ వచ్చాయి, ఆ పాయింట్స్ రెండింటిని కంపేర్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది మ్యారేజ్కి మీరు దగ్గరికి వెళ్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు హైవేకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది? బెంగళూరు హైవే శంషాబాద్ వస్తుంది, తర్వాత షాద్నగర్ వస్తుంది, తర్వాత జడ్చర్ల వస్తుంది, కర్నూలు వస్తుంది, ఇది మనకు తెలుస్తుంది. అలానే ముంబై హైవే వెళ్ళారనుకోండి, ఫస్ట్ మేడ్చల్ అంటారు, ముంబై హైవే అంటే జహీరాబాద్ ఈ రూట్లో వెళ్తాం. సో ఇటు వెళ్తే ఏమొస్తుంది? కర్నూలు వస్తుంది. ఇటు వెళ్తే జహీరాబాద్ వస్తుంది. డెస్టినీ అక్కడ ముంబై, ఇక్కడేమో బెంగళూరు. అట్లా మన డెస్టినీకి మనం రీచ్ అవుతున్నామా, ఆ పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయా లేవు కూడా, అవి కూడా మీరు అనలైజ్ చేసి చూసుకోవచ్చండి. అప్పుడు మీకు ఇంకా నమ్మకం వస్తుంది ఈ మీద. దగ్గర పోతుంటుందండి. దాన్ని సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఇంకా హీలీ అద్భుతాలు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైవ్గా మీకు మీరుగా రియలైజ్ అవ్వచ్చండి హీలీ ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది మన లైఫ్. సార్ నెక్స్ట్ మల్లారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ అడగండి, మీ యొక్క డౌట్స్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు అఫర్మేషన్స్ ఒకటి కాకుండా 2 పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మార్నింగ్ ఒక రకమైన అఫర్మేషన్, ఈవినింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మ్యారేజ్ పెట్టుకున్నారు, ఈవినింగ్ బిజినెస్ పెట్టుకోండి, లేదా జాబ్ గురించి పెట్టుకోండి, ప్రమోషన్ గురించి పెట్టుకోండి. అదే సార్, ఇప్పుడు నావి 2 పిల్లలు మా మిస్సెస్ వాళ్ళ ఇండివిజువల్ ఒక్కొక్కటి రన్ చేస్తున్నాను. ఉమ్. ఇప్పుడు ఒక హీలీ బ్లో అప్ మనం కంటిన్యూ 27 మినిట్స్ కన్నా ఎక్కువ వాడకూడదు సార్, ఒకవేళ పైన 27 మినిట్స్ కన్నా ఎక్కువ వాడితే ఏమవుతుందంటే, యాక్చువల్గా ఒళ్ళు వేడెక్కిపోవడము, పెదవులు పగిలిపోవడము, స్కిన్ డ్రై అయిపోవడము, కాన్స్టిపేషన్ డెవలప్ కావడం, మోషన్ ఇబ్బంది కావడము, ఇవన్నీ డెవలప్ అవుతాయండి. డిస్టెన్స్ హీలింగ్ అయినా సరే రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయండి. ఎవరైనా నమ్మకపోతే, నిజంగా డిస్టెన్స్ హీలింగ్లో అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న వాళ్ళకి మీరు చూపించవచ్చు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, మేము నమ్మమండి, ఇట్లాంటివి ఫేక్ అండి అన్న వాళ్ళకి ఏం చేయండి అంటే, వాళ్ళ ఫోటో తీసుకోండి, అఫర్మేషన్ మొత్తం రాయండి, రాసి ఆ అఫర్మేషన్ని రోజు 27 మినిట్స్ కాదండి, 54 మినిట్స్ చొప్పున ఒక 5 days రన్ చేయండి. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు పరిగెత్తుకొని, అరే బాబు ఏం చేస్తున్నారు ఆపురా అని. నేను 12 మినిట్స్ రన్ చేస్తున్నాను సార్. సరిపోద్దండి. ఎందుకంటే ఎక్కువ టైం పెట్టినా కొద్దీ, అది ఎక్కువ టైం ఎవరికి పెడతారంటే బిల్డింగ్స్కి, ప్రాపర్టీస్కి, ప్లాంట్స్కి, అంటే నాన్ మూవింగ్ థింగ్స్కి బెస్ట్ అండి. హ్యూమన్ బీయింగ్కి మ్యాక్సిమమే నన్ను అడిగితే 12 మినిట్స్ ఎక్కువ అయిపోతుందండి. ఆరా అండ్ కోచ్ వచ్చేసి 12 మినిట్స్ పెడుతున్నాను. సరిపోతుందండి. 6 or 12 మినిట్స్ పిల్లలకు లెర్నింగ్ మెంటల్ బ్యాలెన్స్ 12 పెడుతున్నాను. సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరన్నా ఆట పట్టియడానికి నమ్మని వాళ్ళకి మాత్రం 54 మినిట్స్ చొప్పున ఒక 5 days చేయండి, సరిపోద్ది.
బాడీ ఎక్కడికక్కడికి అవుతున్నది. మర్చిపోతుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది హీట్ అయిందని. శబ్దాలు అవుతాయో లేవో తెలిసిపోతుంది. సార్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ఒక్కసారి హైవే గురించి కొంచెం ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పరా అని అడుగుతున్నారండి. నన్ను అడిగితే యాక్చువల్గా మీ అందరూ మన హీలీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఓపెన్గా మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆఫ్టర్ రియలైజింగ్ ద డ్యామేజ్ అయిన తర్వాత రియలైజేషన్ అంటాం మనం. ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా రియలైజ్ అవ్వలేదు. హీలీ అనేది అద్భుతమైన రిజల్ట్స్ ఓన్లీ వ్రిస్ట్ బ్యాండ్స్, అడెసివ్ ఎలక్ట్రోడ్స్ లేదా ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. 100% ఎవరైతే రిజల్ట్ పొందాలనుకుంటారో డైరెక్ట్గా వ్రిస్ట్ బ్యాండ్ పెట్టుకోండి, ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ పెట్టుకోండి లేదా అడెసివ్ ఎలక్ట్రోడ్ పెట్టుకోండి. ఏ ఎలక్ట్రోడ్ పెట్టుకోవాలనేది ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్లోనే యాప్ ఓపెన్ చేసి మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకోగానే మైగ్రేన్కి అది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ చూపిస్తుంది. ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్ ఫోటో చూపిస్తుంది. ఏ ఫోటో మీకు పిక్ చూపిస్తే దానికి సంబంధించిన బ్రేస్లెట్ని వాడి ఆ ప్రోగ్రామ్ని మీ బాడీ మీద తీసుకోండి. ఎప్పుడైతే రెగ్యులర్గా వైర్లు వాడుకుంటూ మీకు ఎప్పుడో జర్నీకి వెళ్ళారు లేదా అవుట్ స్టేషన్కి వెళ్ళారు లేదా ఆ రోజు మీరు చేతులు కాళ్ళు మూమెంట్లో ఉండే పరిస్థితి ఉందో అప్పుడు మాత్రం కాయిల్ వాడండి. కాయిల్తో రిజల్ట్స్ 50% పడిపోతున్నాయి. ఇది మేము ఆఫ్టర్ డ్యామేజ్ రియలైజ్ అయ్యాం. కంపెనీ కూడా ఇప్పుడు రియలైజ్ అయింది. మేము ఎప్పుడో చెప్తా ఉన్నాను, ఎందుకంటే కాయిల్ పెట్టుకుంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మాత్రం వెళ్తున్నాయి. అయితే ఈ హైవే అనే దాన్ని మేము ఎప్పుడైతే కంప్లైంట్ కింద చూపించామో చెప్పి ప్రూవ్ చేశామో అప్పుడు కంపెనీ వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేసి ఈ కాయిల్కి రీప్లేస్మెంట్గా మైక్రో కరెంట్ మాత్రం ఖచ్చితంగా అందే విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా వాళ్ళు ఈ హైవే అనే కొత్త ఇన్స్ట్రుమెంట్ని మనకు అందించారు. సో ఈ హైవే అనేది ఏం చేస్తామంటే చేతికి వ్రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకున్నప్పుడు దాని వెనుక 2 స్ట్రిప్స్ మన స్కిన్కి కనెక్ట్ అవుతాయండి. అవి మన బాడీలోకి మైక్రో కరెంట్ పంపించడానికి అనువుగా ప్లస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ కోర్స్ హీలి నుంచి ఆటోమేటిక్గా వెళ్తాయి. అట్లా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ త్రూ ఎలక్ట్రోడే, అది కూడా ఎలక్ట్రోడే. కానీ ఇప్పటికి కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మళ్ళీ దేనికి ఇస్తానంటే వైర్లకే ఇస్తాను. ఎందుకంటే వైర్లలో మేము అద్భుతాలు చూసాం, అద్భుతమైన రిజల్ట్స్ చూసాం. ఈ మీటింగ్కి ఇంతమంది ఉండేవాళ్ళు కాదండి, వైర్లు వాడితే 500 మంది 600 మంది ఉండే మీటింగ్లు జరిగాయి. మీరు ఓపెన్గా మన హీలీ మెంబర్స్ కాబట్టి మీతో మాట్లాడుతున్నాం. 500 600 మందికి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి హీలీలో. కానీ ఇప్పుడు ఏమైందంటే 20-30 మందికి పడిపోయాం. ఎందుకు పడిపోయామంటే మేము యాక్సెసరీగా ఎప్పుడైతే కాయిల్ మనకు అందుబాటులో వచ్చిందో మేమనుకున్నామంటే అది ఈజీగా ఉంటుంది కదా, వేరబుల్ కానీ వాడుకోవడానికి కానీ వైర్లు లేకుండా హ్యాండీగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ప్రమోట్ చేయడం జరిగింది. సో దాన్ని 99% అందరూ, ఇప్పుడు నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా అదే వాడడం మొదలుపెట్టాను. ఓవర్ ఏ పీరియడ్ మేము రియలైజ్ అయింది ఏంటంటే ఏ రిజల్ట్ అయితే మేము కోరుకున్నామో, ఏ రిజల్ట్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ రిజల్ట్స్లో మేము అందుకోలేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మేము కంపెనీకి రాయడం జరిగింది. కంపెనీ కూడా టెస్ట్ చేసి చెక్ చేసి ఫైనల్గా కంపెనీ కూడా దాన్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు హైవే అనేది లాంచ్ చేశారండి. హైవేలో మాత్రం క్లియర్ అండి, తల నుంచి పాదం వరకు ఎక్కడ మీరు చెక్ చేసినా సరే ఈక్వల్గా మైక్రో కరెంట్ ఈక్వల్గా ఫ్రీక్వెన్సీస్ రీచ్ అవుతాయి. అది కొనుక్కోలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా అగైన్ బ్యాక్ టు వ్రిస్ట్ బ్యాండ్ అండ్ అడెసివ్ ఎలక్ట్రోడ్ అండ్ మన ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్. లేదు కొనుక్కోగలుగుతాను ప్రాబ్లం లేదంటే గో విత్ హైవే విషయంలో మాత్రం నేను క్లియర్గా దాని గురించి పూర్తిగా టెస్ట్ ట్రయల్ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను. కాబట్టి ఎవరికి వెసులుబాటు ఉన్నా మీరు ప్లాన్ చేసుకోండి.
సార్ స్రవంతి అనే వారు హ్యాండిల్ చేస్తున్నారు. యా, ప్లీజ్ అన్మ్యూట్ అండి. స్రవంతి గారు ప్లీజ్. యా, Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్. Thank you, sir, for giving this opportunity. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం హీలీ ఒక్కటే యూజ్ చేస్తే సరిపోతుందా సార్? అంటే మంత్రము, తంత్రం, యంత్రం అంటారు కదా, ఈ మూడు కూడా అంటే సింక్రనైజ్డా, లేదా హీలీ ఒక్కటే యూజ్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ ఉంది, సిజోఫీనియా ఉంది. సిజోఫీనియా ఉండడం వల్ల వాళ్ళు బాగా భక్తి చేస్తారు, నెక్స్ట్ బాగా భక్తి చేస్తారు, దేవుణ్ణి నమ్ముతారు, లలితా సహస్రం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ కానీ ఏంటి అంటే హీలీ అన్నది వాళ్ళు దాంతో పాటు ఇది కూడా వర్క్ అవుతుంది అంటారా? అంటే అఫర్మేషన్, విజువలైజేషన్ లేకుండా. ఎందుకు అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చేయాలి అన్నటువంటి మైండ్ సెట్ తో ఉంటున్నారు అనమాట. ఒక హీలీ చేస్తే సరిపోతుంది, అప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా అన్నటువంటి ఒక థాట్ సిస్టమ్ లో ఉంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సో బేసిక్ థ్యాంక్ యూ ఏమైందంటే, సార్. యా యా సి బేసిక్గా మీరు అడిగే మంచి క్వశ్చన్ అడిగారు. మంత్రము, తంత్రము, యంత్రము. సో మన 3 డైమెన్షన్స్, మీరు 3 డైమెన్షన్లో హీలీ ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేది మీ క్వశ్చన్. సో డెఫినెట్గా ఆప్షన్ ఈజ్ దేర్. ఆ హీలీలో మనకు సంబంధించిన అఫర్మేషన్లో మనకు సంబంధించిన మంత్రాన్ని, మూల మంత్రం ఏదైతే గురువు గారు ఇస్తారో ఆ మంత్రాన్ని మనం హీలీలో రాసుకొని దాన్ని మన వైబ్రేట్ చేసుకోవచ్చు. యూటిలిటీ చెప్తున్నాను ఫస్ట్, రిజల్ట్ తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం మీరు రోజు జపం చేసేవాళ్ళు. అదే మంత్రాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే హీలీలో అఫర్మేషన్లో రాసి రోజు మీ పేరు మీద మీ పైన మీరు వైబ్రేట్ చేసుకోవడం వల్ల ఆ మంత్రానికి సంబంధించిన వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ మీ బాడీ మీద పనిచేసి మీ లైఫ్లో మీకు హ్యాపెనింగ్స్ కింద మార్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటి మంత్రం. తంత్రం అనేసరికి అది యాక్టివిటీ బేస్డ్ సబ్జెక్ట్ అండి. యంత్రం అంటే ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తంత్రంలో ఏముంటాయంటే యాక్టివిటీ బేస్ అంటే ఒక తాయితో ఒక స్త్రీ యంత్రము, ఒక సపోజ్ ఈ స్టోన్స్ ఏవో ఇవ్వడం, అది పెట్టుకోవడం. సో యాంత్రికంగా వచ్చేసరికి మనకు క్రియాపరంగా మనం ఇప్పుడు వాడుతున్న రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి. సో ఈ 3 కాంబినేషన్లో కూడా మనం హీలీని వాడుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సిజోఫీనియాతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటాం. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సిజోఫీనియా అనేది కంప్లీట్లీ సైకలాజికల్ డిజార్డర్, దాంతోపాటు ఓసిడి ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరన్న టాపిక్లో ఓసిడి వాళ్ళు వస్తారు, అబ్స్ట్రక్టివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే వాళ్ళు పూజ చేస్తుంటే పూజే చేస్తుంటారు, ఇంకా వేరే పని చేయరు. అంటే ఇంకా పొద్దున్న చేస్తే రాత్రి వరకు అదే పని అనమాట. అంటే వాళ్ళు అనుకున్నదే కంటిన్యూ చేయడం వాళ్ళకుండే, అది ఒక మానసిక రోగమే. అందుకే నేను చెప్తాను అంటే మన హ్యూమన్ బాడీ కానీ నేచర్ కానీ ఇట్ ఈస్ నాట్ ప్లస్ సైడ్ ఆర్ అ మైనస్ సైడ్, ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఫార్ములా. పూజలు అసలే చేయకపోయినా రోగమేనండి, ఫుల్ పూజలు చేసినా రోగమే అంటే చెప్తాను నేను. బ్యాలెన్సింగ్ ఉండాలంట. ఆ బ్యాలెన్సే మన నేచర్ మనకి ఇస్తున్న అద్భుతమైన సొల్యూషన్. సో కస్టమ్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే, నన్ను అడిగితే మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే మన బెటర్మెంట్ గురించి తయారు చేసుకున్నాం. వాటిని మనము ఓవర్గా, ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన దానికి సనద్ గారు, నాకు తెలిసి నా క్లినిక్ వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఈ మధ్య కాలంలో ఒక 20-30 మందిని తలస్నానాలు ఇచ్చేసాను. పొద్దున్న తలస్నానం, సాయంత్రం తలస్నానం. మళ్ళీ జలుబుకు రోజు హీలీ పెట్టుకుంటున్నారు, లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, కేర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, ఇమ్యూన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, డిఫెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, బ్యాక్టీరియా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. 3 నెలల నుంచి హీలీ కంటిన్యూగా వాడుతున్నారు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే నాకు తగ్గట్లేదు అంటారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్లో, అదేంటండి హీలీ పనిచేయట్లేదా? మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. నేనేమో దీన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసి నేను బయటకు వచ్చిన వ్యక్తిని. అసలు నాకు ఎందుకు రిజల్ట్ వస్తలేదని మళ్ళీ నేను డిగ్ చేయడం మొదలుపెట్టి మళ్ళీ ఈ క్లాసులు మొదలుపెట్టానండి. చూస్తే ఏంటంటే ఇప్పుడు నిన్న జస్ట్ డిఫరెన్స్ కూడా ఒకే ఫ్యామిలీ నుంచి 2 వచ్చారండి. వాళ్ళు సిద్దిపేట నుంచి వచ్చారు. హరీష్ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. ఆ ఫాదర్ ఈ సఫరింగ్ విత్ లంగ్ ప్రాబ్లమ్ సిన్స్ సో మెనీ ఇయర్స్.
అండ్ ఈజ్ కంటిన్యూస్లీ యూజింగ్ సో మెనీ మెడికేషన్స్, ఎక్కడ తగ్గట్లేదు. దాని గురించి నా దగ్గరికి వచ్చారు. ఏందని రీజన్ చూస్తే, ఫైనల్గా అనలైజ్ చేస్తే, ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు అలవాటు అయిపోయిందంట అండి, పొద్దున్న తలస్నానం, సాయంత్రం తలస్నానం. అప్పుడు ఆయనకు నేను కౌన్సిలింగ్ చేశాను, బాబు నీకు అలవాటు అయింది కాబట్టి నీ బాడీ ఇన్ని రోజులు ఆగింది, అలవాటు లేకపోతే ఎప్పుడో పోయేది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పొద్దున్న రాత్రి తలస్నానం చేసినా బాడీ తట్టుకుంటుంది. ఏజ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ రక్తం చల్లబడుతుంటుంది. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని చల్లబరిచాం. మనం ఓల్డ్ ఏజ్కి వెళ్ళేసరికి బాడీ చల్లబడుతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వేడి చేయాలి. మళ్ళీ నువ్వు చల్ల చేసావు అనుకోండి, ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. సో ఆ విధంగా ఎస్, మీరు అన్నట్టుగా హీలీలో ఆప్షన్ ఈజ్ దేర్. అట్లానే నేను హీలీ చేస్తున్నా కాబట్టి దేవుడిని ఇంకా పూజలు మానేసేయండి, ఇక భక్తిని మానేయండి అని కూడా నేను చెప్పను. హీలీ చేస్తున్నారు కాబట్టి దేవుడిని చూసుకోవద్దు, దేవుడిని పూజలు చేయొద్దు అని కూడా చెప్పానండి. ఇట్ ఈస్ ఆల్ బ్యాలెన్సింగ్ ఫార్ములా. హీలీ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్, కీప్స్ అండ్ మేక్స్ థింగ్స్ ఈజీ. మళ్ళీ మనం చేయాల్సిందేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి హీలీ మనకు వస్తుంది, కానీ మన ఇంట్లో కూర్చుంటే బిజినెస్ తీసుకొచ్చి ఇచ్చి అన్నం పెట్టదండి. హీలీ అన్నం వండి మనకు పెట్టదండి, మనమే వండుకోవాలి. ఆ వంట వండినప్పుడు రుచిగా ఉండడానికి మాత్రం హీలీ పనిచేస్తుంది. అంతేగాని అన్నం అదే వండి పెడుతుంది, లేదా మనం తినకుండా కడుపు నింపేస్తుంది, ఇది మాత్రం హీలీ ఇప్పుడు కాదు ఎప్పుడు చేయలేదండి. సో మీరు ఏం చేయండి అంటే, హీలీని ఎట్లా భావిస్తారు అంటే, మనం చేసే ప్రతి పనిలో మన జీవితాన్ని ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేయడము, ఎక్కడన్నా మనం మైనస్లోకి వెళ్తుంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడం, మన లైఫ్ని ఈజ్ చేసి సింపుల్గా మన లైఫ్ని హెల్తీగా హ్యాపీగా లీడ్ చేయడానికి హీలింగ్ ఉపయోగపడుతుంది. కానీ డెఫినెట్గా మీకు చెప్పిన దానికి దీంట్లో యంత్ర మంత్ర తంత్రం ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రం మీరు చేయండి. మీరు అడిగిన క్వశ్చన్కి 2 ఎక్స్పెరిమెంట్లు చేసి నాకు ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో చెప్పాలి. మొదటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మీరు ఒక 2 ప్లాంట్స్ కొనండి, చిన్న మొక్కలు. అవి ఏదైనా ఫ్లవర్ మొక్కలు కొనండి. కొని ఆ 2 మొక్కలకు ఒక మొక్కకేమో 2 మొక్కలకు నీళ్లు పోయండి, ఒక మొక్కకేమో కంటిన్యూగా హీలింగ్ రన్ చేయండి, ఒక మొక్కకేమో హీలింగ్ రన్ చేయకండి. ఈ 2 మొక్కలు ప్రతి వారం ఫోటో తీయండి. ఒక 3 వారాల తర్వాత లేదా ఒక 3 నెలల తర్వాత ఈ హీలీతో మనం వైబ్రేట్ చేసిన మొక్క ఎలా ఉంది, ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి, నార్మల్ మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఇది ఒక అద్భుతం మీకు నేను చెప్తుంది. రెండోది, మీరు వంట వండుతారు కదండి, వంట వండేటప్పుడు మ్యాగీలీ అని ఒకటి మా దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి, అది మీ దగ్గర ఉందో లేదో మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే, వంట వండిన తర్వాత ఆ వంటను ఏం చేయండి అంటే, వండేటప్పుడు వంటింట్లో ఒక ప్రోగ్రామ్ ఉందండి, కిచెన్ సంబంధించిన ప్రోగ్రామ్, అది రన్ చేయండి. ప్యాంట్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా రన్ చేయండి. తర్వాత ఫుడ్ తినేటప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆ 3 ప్రోగ్రామ్స్ రన్ చేయండి. ఒక వారానికి ఒక్కసారి మాత్రం రన్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, వారానికి ఒకటేసారి రన్ చేయండి. అది కూడా ర్యాండమ్గా మారుస్తుండండి. ఒకసారి మండే రోజు రన్ చేయండి, ఒక రోజు వెనస్డే రన్ చేయండి. అది మీరు నోట్ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా 3 months తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు తెలుసా అండి, ఈ రోజు బాగుంటుంది, ఈ రోజు బాగుంటలేదు, ఏంటి సీక్రెట్, ఒక రోజు నువ్వు బాగా చేస్తున్నావు, ఒక రోజు బాగా చేస్తలేవు అంటారు. వండేది మీరే, కానీ ఆ బాగునేవాడు మా హీలి మీకు యాడ్ చేస్తుంది మీ వంటలో. అర్థమైంది అనుకుంటా మీకు సబ్జెక్ట్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయండి అమ్మా, అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే, వంట వండేటప్పుడు పెట్టండి, ఫుడ్ తినేటప్పుడు కూడా పెట్టుకోండి హీలీ ప్రోగ్రామ్స్. అప్పుడు డైజెషన్ చూడండి, హెల్త్ చూడండి, వంట టేస్ట్ చూడండి. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వస్తున్నాను. అనుకోకుండా ట్రైన్లో మాకు ఫుడ్ సర్వ్ చేశారు. నా వెంబడి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన కెనడా అతను. ఇద్దరం కూర్చొని ఉన్నాం. ఆయన ఫుడ్ ఏదైతే ట్రైన్లో ఇస్తారో ట్రైన్లో ఫుడ్ని కామెంట్ చేస్తున్నాడు, ఇది ఎట్లా తింటారండి, ఇట్లా ఉంటే ఈ ఫుడ్, ఈ రైస్ ఏందండి, ఈ పన్నీర్ కర్రీ ఏంది, దాల్ ఏంది అని అన్నాడు. అప్పుడు కొత్త అనమాట నాది. మ్యాగీని వెంబడే నేను తీసి నేను ఇప్పుడు ఈ ఫుడ్ మొత్తాన్ని మార్చేస్తాను, టెన్షన్ పడకండి అని చెప్పి మ్యాగీలు రన్ చేశానండి. మ్యాగీలో ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత కరెక్ట్గా సగం తిన్న తర్వాత అండి, అది కూడా సగం తిన్న తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అనుకోకుండా నాకు గుర్తొచ్చి ఆ ప్రోగ్రామ్ తీసి మేము రన్ చేసాం, అట్మాస్ఫియర్ ప్రోగ్రాంలో రన్ చేసిన తర్వాత
దాంట్లో ఫుడ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ప్యాంట్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, అలానే కిచెన్లో వండేటప్పుడు కిచెన్ ప్రోగ్రామ్, ఈ 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి మన మ్యాగీలో. సో ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అప్పటిదప్పుడు అండి సగం ఫుడ్ తిన్నాము, ఇంకో సగం ఉందండి. పన్నీర్ సాఫ్ట్ అయిపోయింది, దాల్ రైస్ సాఫ్ట్ అయిపోయింది, దాల్ కూడా స్ట్రాంగ్గా, అంటే అప్పటివరకు ఇట్లా బాగా నీళ్ళు నీళ్ళగా ఉండదు, కొంచెం ఒత్తుగా తయారైందండి. అండ్ నిజంగా వండర్ ఫీల్ అయ్యాడండి. అండ్ స్టిల్ ఈజ్ మై క్లయింట్. ఎవరైనా కావాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ మీ ఇంట్లో చేసి చూడండి, మ్యాగీలు ఉన్నవాళ్ళు వండర్స్ ఫీల్ అవుతారండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మదన్ మోహన్ గారు ఉన్నారండి. సార్ మదన్ మోహన్ గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీడ్ వైండ్ అప్ చేయండి అండి, త్వరగా అడగండి, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మదన్ మోహన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు, ఒకటి ఈ డేటాబేస్ అనాలిసిస్ లో మనకి 6-7 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి కండిషన్ లో చేసుకోవాలి, అదొక్కటి కాస్త చెప్పండి చాలు. డేటాబేస్ అంటే ఎక్కడ మీరు ఏ ఏ దాంట్లో అడుగుతున్నారు మీరు? బ్లూ యాప్ లో. బ్లూ యాప్లో ఏముందండి డేటాబేస్లో? అంటే మనకి ఇది హీలీ, తర్వాత మ్యాగ్ హీలీ, డేటాబేస్ అనాలిసిస్, ఆరా, ఇవన్నీ ఉన్నాయి కదా ఆప్షన్స్ లో. అవును. దాంట్లో డేటాబేస్ అనాలిసిస్ లో అంటే ఈ సాల్ట్స్, ఎలిక్చర్స్ అవన్నీ ఉన్నాయి కదా కొన్ని. ఓకే, వాటి గురించా? వాటి గురించి. వాటి గురించి ఇంకా నేను డీటెయిల్గా వెళ్ళాలండి, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఫ్యూచర్లో వెళ్తానండి. సరే సరే అయితే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరూ వండర్ఫుల్ గా పార్టిసిపేట్ అయ్యి రియల్ గా మీరు నేను చెప్పినట్టుగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండండి, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండండి హీలీని. ఆటోమేటిక్గా మీకు హీలీ మీరు ట్యూన్ అయిపోతారు. ఒక్కసారి జీవితంలో ఒక్క ఎఫర్ట్స్ పెట్టి హీలీని ఉన్నారు కాబట్టి ఇంకో ఎఫర్ట్ ఏంటంటే దీన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మన జీవితం ఈజీ అయిపోయిన తర్వాత ఇంకేం కావాలండి మన లైఫ్ అంతకన్నా. సో ప్రతిదీ వండరే, ప్రతిదీ మన లైఫ్ అద్భుతమే. సో అలాంటి అద్భుతాలలోకి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి థ్యాంక్స్ చెప్తూ, సారీ ఇవాళ కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండింది బికాస్ ఆఫ్ మై నెట్ ఇష్యూ. నెక్స్ట్ థర్స్డే ఇంకో ఎఫెక్టివ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దామండి. గుడ్ నైట్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి గొప్పటి టైం, మీ యొక్క నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేకాకుండా ఇప్పటివరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నానండి. తప్పనిసరిగా ఈ హీలీ వాడండి, ఈ బ్లూ యాప్ ఏంటో నేర్చుకోండి. ఈ యొక్క రికార్డింగ్ సెషన్స్ అయితే మనకి యూట్యూబ్లో ఉంటున్నాయండి, పోస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ అనేది మీకు చాట్ బాక్స్లో నేను టైప్ చేశాను, చూడండి ఒకసారి. ఒకసారి మీ చాట్ బాక్స్లో కాపీ చేసుకోండి, లింక్ని మాత్రం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి వారం మనకు వచ్చే ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జూమ్ మీటింగ్ లింక్స్ మీకు అన్నీ వస్తూ ఉంటాయి. ఇందులో ఉన్న రికార్డింగ్ సెషన్స్ అయితే యూట్యూబ్లో పోస్ట్ అయితే ఉంటాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ మన యొక్క ట్రైనింగ్ సెషన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.